హరే కృష్ణ మధుసూదన్ ప్రభుజీ దండవత్ ప్రణామ్. సో కొన్ని టెక్నికల్ లిమిటేషన్స్ వల్ల తెలుగులో మాత్రమే చేస్తాను. సో మిగతా ఎవరైతే ఉన్నారో హిందీలో అండ్ ఇంగ్లీష్లో ట్రాన్స్లేట్ చేయడానికి సమర్థులై ఉన్నారో వాళ్ళు కొంచెం నోట్స్ రాసుకొని మీరు హిందీ అండ్ इंग्लिश చేయడానికి ట్రై చేయండి. సో आज मैं हिंदी नहीं कर पाऊंगा कुछ लिमिटेशंस की वजह से, so मैं थोड़ी देर तेलुगु का क्लास करूंगा और उसके बाद में some of you can try to translate in Hindi. Okay, so we will continue our series of A to Z benefits of Krishna consciousness. So प्रभु जी बहुत सारे భగవాన్ की శక్తిयों के बारे में बता रहे हैं. సో భగవంతుడు ఈ శక్తుల గురించి ప్రభుజీ చెప్తున్నారు మనకి చాలా చక్కగా. అయితే ఆ శక్తులని మనము అనుభవం చేస్తూ ఉంటాం అన్నమాట. ఎప్పుడైతే మనం భగవంతునికి దగ్గర అవుతూ ఉంటామో ఆ శక్తి యొక్క అనుభూతి, ఆ శక్తి మన నుంచి కూడా మేనిఫెస్ట్ అవ్వడం అనేది జరుగుతూ ఉంటుందన్నమాట. మనం ఎవరితో ఉంటే వాళ్ళలాగా తయారవుతాము. అవునా కాదా చెప్పండి. హరే కృష్ణ. అవును ప్రభుజీ ప్రభుజీ. ప్రభుజీ అవును. Yes, Prabhu. సో ఎస్ మంచి మంచి తెలివైన వాళ్ళతో తిరిగామనుకోండి, మనకు కూడా తెలివి తెలివి వస్తుందా వస్తుంది. రాదా? వస్తుంది రైట్. ప్రభుజీ. వస్తుంది అదే వస్తుంది ప్రభుజీ. ప్రభుజీ పెద్ద వెధవలతో తిరిగామనుకోండి, మనం కూడా పెద్ద వాళ్ళలాగే వెధవలు అలాగే తయారవుతాం. అదే అవుతుంది. అవుతాం. రైట్. సో జైసా సంగ్ వైసా రంగ్ అంటారు. ఓకే, సో ఎవరి సాంగత్యంలో మనం ఉంటే వాళ్ళలాగా తయారవుతాం కాబట్టి భగవంతుడు షడైశ్వర్యాలు ఉంటాయి, అన్ని శక్తులు ఉంటాయి కాబట్టి ఆ భగవంతుడి సాంగత్యంలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఆ క్వాలిటీస్, ఆ పవర్స్ చిన్న చిన్న అమౌంట్లో మన లోపల కూడా రావడం అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. సో మనం A to Z బెనిఫిట్స్ ఆఫ్ కృష్ణ కాన్షియస్నెస్ ఏదైతే స్టార్ట్ చేసామో అందులో మనము జీ వరకు చూసామన్నమాట. రైట్. సో మనం ఏం క్వశ్చన్ ఆన్సర్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నామంటే కృష్ణ చైతన్యంలో ఎవరైనా ఎందుకు రావాలి, లేదా కృష్ణ చైతన్యంలోకి వస్తే బెనిఫిట్ ఏంటి, లేదా నేను కృష్ణ చైతన్యంలో ఎదుగుతున్నానా లేదా నేను ఎలా తెలుసుకోవాలి, నేను ముందుకు వెళ్తున్నానా వెనక్కి వెళ్తున్నానా ఎలా కనుక్కోవాలి అనే దాని గురించి మనము ఈ సిరీస్ అనేది స్టార్ట్ చేసాము. సో ఈరోజు కూడా కొన్ని లెటర్స్ మనము చూడడానికి ట్రై చేద్దాము. అయితే ఇవన్నీ మనకి ఎందుకు ఇంపార్టెంట్ అంటే సడన్గా ఎప్పుడన్నా ఎవరన్నా ఇట్లాంటి క్వశ్చన్ వేసినప్పుడు, లేదా మన మనస్సే మనకి క్వశ్చన్ వేసినప్పుడు మన దగ్గర ఆన్సర్ చాలా ఫింగర్ టిప్స్లో ఉందనుకోండి. రైట్. సో అప్పుడు ఏంటంటే మనం కూడా కొంచెం కాన్ఫిడెంట్గా ఉంటాం అండ్ ఎదుటి వాళ్ళకి ఎవరికైతే చెప్తున్నామో వాళ్ళకు కూడా కొంచెం నమ్మకం వస్తుందన్నమాట. బికాజ్ భౌతికంగా చాలామంది చాలా ట్రై చేస్తూ ఉంటారు. ఒకవేళ వాళ్ళు భౌతికంగానే ఏదైతే ట్రై చేస్తున్నారో అది వాళ్ళు సాధించుకోగలిగితే వాళ్ళు ఆధ్యాత్మికంగా ఎదగడానికి ట్రై చేయరు. కానీ ఎప్పుడైతే భౌతికంగా నేను చాలా ట్రై చేశాను అయినా అది అవ్వట్లేదు అని వాళ్ళకి ఎప్పుడైతే నమ్మకం వస్తుందో అప్పుడు వాళ్ళు ఆధ్యాత్మికంగా చూడడానికి ట్రై చేస్తారు. సో ఎప్పుడైతే మనం ఎక్స్ప్రెస్ చేస్తామో, మనం కృష్ణ చైతన్యంలో ఉండడం వల్ల ఏదైతే బెనిఫిట్స్ ఉన్నాయో అది ఎక్స్ప్రెస్ చేస్తూ ఉంటామో అప్పుడు మనం ఎట్లా ఎక్స్ప్రెస్ చేయడానికి ట్రై చేయాలి అంటే నువ్వు ఆల్రెడీ చాలా ట్రై చేసావు కానీ అవన్నీ సక్సెస్ఫుల్ కావట్లేదు ఎందుకంటే సంథింగ్ ఈజ్ మిస్సింగ్. రైట్. శ్రీల ప్రభుపాదులు వారు అంటారనమాట, ద మిస్సింగ్ పాయింట్ ఇస్ కృష్ణ అంటారు. రైట్. అందరూ అన్ని చేయడానికి అన్ని వేళలా అన్ని ప్రయత్నాలు చేయడానికి చేస్తున్నారు కానీ కృష్ణని పక్కన పెట్టేస్తున్నారు అనమాట. రైట్. సో దానివల్ల ఏమవుతుంది, ఎంత సక్సెస్ఫుల్ అవ్వాలన్నా సరే కొంచెం సేపు వస్తే వస్తుందేమో సక్సెస్, కానీ చాలాసార్లు ఫెయిల్యూరు బాధల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది అనమాట. రైట్. సో సమ్హౌ మనందరికీ ఒక కోరిక ఉంటుంది ఏంటంటే ఇలా పైకి ఎదుగుతూనే ఉండాలి, మళ్ళీ కిందికి పడిపోకూడదు, జీవితాంతం మనము ఆ గ్రాఫ్ అనేది పైకి వెళ్తూనే ఉండాలి, సంతోషం పెరుగుతూనే ఉండాలి, రైట్, సుఖం పెరుగుతూనే ఉండాలనే కోరిక ఉంటుంది. రైట్. సో అవన్నీ మనం భౌతికంగా సాధించలేము అండ్ ఆధ్యాత్మికంగానే అది సాధ్యమవుతుంది అని వాళ్ళకి చెప్పేటప్పుడు మన దగ్గర ఇంపార్టెంట్ పాయింట్స్ వాళ్ళకి ఏదైతే కనెక్ట్ చేయగలమో అవి ఉన్నాయనుకోండి, అప్పుడే వాళ్ళకి మనం చెప్పే దాని మీద నమ్మకం వచ్చి వాళ్ళు కృష్ణ చైతన్యంలోకి వచ్చే అవకాశం అనేది ఉంటుంది. రైట్. అండ్ అందరూ ఒకే కారణం వల్ల మన కృష్ణ దగ్గరికి రారు. రైట్. అఫ్ కోర్స్ కృష్ణ చెప్తారు నాలుగు, అర్థో అర్థార్థి జిజ్ఞాసు అండ్ జ్ఞాని అనేసి, నలుగురు వస్తారు నా దగ్గరికి అనేసి. రైట్. బట్ ఇందులో కూడా కొన్ని సబ్ కేటగిరీస్ ఉంటాయన్నమాట. సో బాధలో ఉండేవాడు వస్తాడు కానీ ఏ బాధలో ఉండేవాడు వస్తాడు. రైట్. డబ్బులు అవసరం ఉండేవాడు, ఆర్థికంగా ఎదగాలనుకునేవాడు కూడా రావచ్చు, కానీ ఆ ఆర్థికంగా ఎదగడానికి రీజన్ ఏంటి. రైట్. అందరికీ వేరు వేరు కారణాలు ఉండొచ్చు. ఓకే. సో జిజ్ఞాసు అందరికీ ఇంక్విజిటివ్నెస్ ఉంటుంది, ఏదో ఒకటి తెలుసుకోవాలని ఉంటుంది, కానీ తెలుసుకొని ఏం చేద్దామని. రైట్. సో ఆ ఉద్దేశాలు కూడా కొంచెం వేరే ఉండొచ్చు. సో ఎప్పుడైతే మనం ఈ చిన్న చిన్న వర్డ్స్ని పట్టుకొని ట్రై చేస్తున్నామో ఎక్స్ప్లెయిన్ చేయడానికి, we will be able to connect to the person in a more familiar way. అంటే ఏదో వాళ్ళకి తెలియని పదాలు యూస్ చేసి
వాళ్ళకి అర్థం కాని లాంగ్వేజ్లో మనం మాట్లాడాం అనుకోండి, దెన్ వాళ్ళు కనెక్ట్ అవ్వరు. కానీ వాళ్ళు ఏదైతే రెగ్యులర్గా లాంగ్వేజ్ యూజ్ చేస్తున్నారో, రెగ్యులర్గా వాళ్ళు ఏదైతే కోరుకుంటున్నారో, వాటిని కృష్ణ చైతన్యం వాళ్ళకి ఎలా ఇవ్వగలం అనేసి ఆ వేలో మనం వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే దిల్ బి మోర్ ఫెమిలియర్ అనమాట. అరే భక్తి అంటే ఏదో అనుకున్నాను, కానీ యాక్చువల్గా నా జీవితానికి ఇంత క్లోజ్గా ఉంటుందా, ఇంత రిలేటెడ్గా ఉంటుందా అనేసి వాళ్ళకి అనిపించింది అనుకోండి, ఇట్ విల్ బి ఈజీ ఫర్ దెమ్ టు పికప్. రైట్, వాళ్ళు భక్తిని జీవితంలోకి తీసుకురావడం ఈజీ అనేది అవుతుందన్నమాట. ఓకే. సో ఈరోజు మనము హెచ్ నుంచి స్టార్ట్ చేద్దాము. సో ఏ టు జీ అనేది మనము చేసాము. సో హెచ్లో ఏమవుతుంది అంటే ఫస్ట్ థింగ్ హ్యూమిలిటీ. రైట్, సో హ్యూమిలిటీ అంటే ఏంటి, ఎవరైనా చెప్పగలరా? తక్కువగా ఉండడం. తక్కువగా ఉండడమా? హ్యూమిలిటీకి అర్థం ఏంటి తెలుగులో? ఆర్ద్రత అంటారు ప్రభుజీ. నమ్రత. నమ్రత. ఆర్ద్రత. ఓకే, ఆర్ద్రత ఆర్ద్రత, నమ్రత, దయ వినమ్రత. కరుణ చూపించు. రైట్, నో హ్యూమిలిటీలో దయా కరుణ కరుణ చూపించడం అంటే కరుణ కంపాషన్ అది. కరుణ అంటే కంపాషన్. హ్యూమిలిటీ అంటే మనము వినయంగా ఉండడము, నమ్రతతో ఉండడం. ఆర్ద్రత ఏదైతే మాతాజీ అన్నారో అదనమాట. సో హ్యూమిలిటీ అనేది మనం ఆధ్యాత్మికంగా ఉన్నప్పుడే చాలా సాధ్యమవుతుంది. జనరల్గా భౌతిక ప్రపంచంలో ఉన్నప్పుడు యాక్చువల్గా మనకి ట్రైనింగ్ ఎట్లా ఇస్తారు అంటే, నీకు వేరే వాళ్ళ అవసరం లేదు, నువ్వే అన్నీ చేయగలవు. ఒక్క నిమిషం. సో భౌతికంగా మనం జీవించేటప్పుడు మనకి ఎక్కువ ట్రైనింగ్ దేంట్లో ఇస్తారంటే, నువ్వు ఒంటరిగా అన్నీ చేయగలవు, నీకు నువ్వే సాటి, నీకు ఎవరు పోటీ లేరు అన్నట్టుగా మనము ఈగో బూస్టింగ్ చేయడంలోనే మనకి ఎక్కువ ట్రైనింగ్ జరుగుతుంది. ఎప్పుడన్నా ఇంటర్వ్యూకి వెళ్ళారనుకోండి, మీకు ఏం చెప్పాలి అంటే, ఎలా నేను ఒంటి చేత్తో చాలా ప్రాజెక్టులు చేశాను, సింగిల్ హ్యాండెడ్లీ నేను చాలా హ్యాండిల్ చేయగలిగాను. రైట్, ప్లస్ నేను చాలా కాన్ఫిడెంట్, నేను ఒక్కడనే ఉన్నా సరే నేను చాలా చేయగలను. అఫ్ కోర్స్ నేను టీం బిల్డ్ చేసి ఆ టీంని లీడ్ చేయగలను. సో మోస్ట్లీ ఏంటంటే నేను చేయగలను, నేను చేయగలను. రైట్, ఈ దానిపైన ఎక్కువ ఫోకస్ అనేది ఉంటుందన్నమాట. కాబట్టి భౌతిక ప్రపంచంలో కేవలం భౌతికంగా జీవిస్తే మనకి హ్యూమిలిటీ రావడం అనేది చాలా కష్టం. కానీ మనం ఎప్పుడైతే కృష్ణ చైతన్యంలోకి వస్తామో, శిక్షాష్టకం చూసామనుకోండి, అందులో ఏముంటుంది, మూడో శ్లోకం, తృణాదపి సునీచేన. రైట్, సో అంటే గడ్డిపోచు కంటే కూడా నేను చిన్న అనేసి మనము అక్కడ నేర్చుకోవడం స్టార్ట్ చేస్తాము. సో హ్యూమిలిటీ వల్ల ఏమవుతుంది అంటే, సంహౌ యాక్చువల్గా హ్యూమిలిటీ ఒకవేళ మన జీవితంలో లేదు అనుకోండి, ఎప్పుడైతే మనం ఏదైనా సాధిస్తామో, సక్సెస్ అవుతామో, అప్పుడు గర్వం వచ్చే అవకాశం ఉంటుంది. ఎప్పుడైతే ఫెయిల్ అవుతామో, రిజెక్షన్స్ వస్తాయో, అప్పుడు కృంగిపోయే అవకాశం ఉంటుంది, బాధల్లో కూరుకుపోయే అవకాశం ఉంటుంది. అండ్ చాలాసార్లు ఎప్పుడైతే మనం ఫెయిల్ అవుతామో అప్పుడు మనకు అర్థమవుతుంది, చేసేదంతా నేను కాదు, నాకంటే పైన చాలా శక్తులు ఉన్నాయి, దానికంటే పైన భగవంతుడు ఉన్నాడు, ఆయన వల్లనే జరుగుతుంది అనేసి మనకి తెలవడం స్టార్ట్ అవుతుంది అనమాట. ఎప్పుడైతే అహంకారంతో ఉంటామో, అహంకార విమూఢాత్మ కర్తాహమితి మన్యతే, సో అహంకారంలో ఉన్నప్పుడు ఏమవుతుందంటే నేనే చేస్తున్నాను అనేసి ఉంటుందన్నమాట. ఒకవేళ నువ్వే చేయగలిగితే అన్ని వేళలా చేయగలగాలి కదా, మరి కొన్ని వేళలా చేయగలుగుతున్నావు, కొన్ని వేళ చేయలేకపోతున్నావు. సో ఎక్కడి నుంచి వస్తుంది శక్తి సక్సెస్ అవ్వడానికి, ఎక్కడ శక్తి తక్కువ పడుతుంది నువ్వు ఫెయిల్ అయినప్పుడు? సో ఈ లెక్కలన్నీ మనకి కృష్ణ చైతన్యంలోకి వచ్చాక తెలిసిపోతాయి అన్నమాట. సో హ్యూమిలిటీ వస్తే ఏమవుతుంది అంటే, భగవంతుడికి హంబల్గా ఉండేవాళ్ళు, రైట్, వినయంగా ఉండేవాళ్ళు, నమ్రతతో ఉండేవాళ్ళు అంటే చాలా ఇష్టం. బికాస్ కృష్ణ శక్తి వినా నాహే తార ప్రవర్తన. భగవంతుని శక్తి లేకుండా ఏది జరగదు, అది భగవంతుడికి తెలుసు. కానీ మనం అది తెలుసుకోకుండా ఇది నా వల్లే జరిగింది, ఇది నేనే చేశాను అంటూ ఉన్నారనుకోండి, అంటే మనం చీట్ చేస్తున్నట్టే కదా, అబద్ధం చెప్తున్నట్టే కదా. సో చీట్ చేసి అబద్ధాలు చెప్పేవాళ్ళు, అహంకారంతో ఉండే వాళ్ళకి భగవంతుడు ఇష్టం లేదు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒకరికి హెల్ప్ చేశారు, ఓకే, అండ్ మీరు హెల్ప్ చేయడం వల్లనే చాలా వరకు 90% మీ హెల్ప్ వల్లనే ఒక కార్యం అనేది జరిగింది, ఒక పని అనేది జరిగింది. కానీ ఎవరి విషయంలో అయితే మంచి జరిగిందో మీ వల్ల, ఆ వ్యక్తి మీకు క్రెడిటే ఇస్తలేడు, మొత్తం నేనే చేసిన అంటున్నాడు అనుకోండి, మీకు ఎలా ఉంటుంది? హరే కాలుతాడు కృష్ణ. ప్రభు. రైట్, అబ్బా నువ్వే చేసావా మొత్తము, మరి నువ్వే చేసేది ఉంటే నా దగ్గరికి ఎందుకు వచ్చావు హెల్ప్ అడగడానికి అని ఉంటుందా లేదా? రైట్. సో మనము అన్ని భగవంతుడి దగ్గర నుంచి తీసుకొని నేనే చేశాను అని అంటే భగవంతుడికి ఇష్టం ఉంటుందా? రైట్. సో అదే
ఒకవేళ మనం ఎవరికైనా హెల్ప్ చేసాము అండ్ ఆ వ్యక్తి వచ్చేసి యాక్చువల్గా నువ్వు లేకపోతే అయ్యేదే కాదు, నీ వల్లనే ఇదంతా అయింది, సో ఐఎమ్ వెరీ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ అని అంటే తిరిగి మీరు ఏమంటారు? అవునవును నా వల్లనే అయింది, లేకపోతే నువ్వేం చేయలేవు అనేసి అంటామా? ఏమంటాము? అంతా భగవంతుని దయ. అవునండి, భగవంతుని దయ అంటాం. రైట్, అంతా భగవంతుడి దయ యాక్చువల్లీ. అయినా నువ్వు కూడా కష్టపడ్డావులే, మొత్తం నేనే చేశానని ఏం లేదు అనేసి, ఏదో నేను కొంచెం హెల్ప్ చేశానేమో కానీ నువ్వు చాలా వరకు నువ్వే చేసావు అనేసి మనం వాళ్ళని ప్రోత్సహిస్తాం అనమాట. సో సిమిలర్లీ భగవంతుడు కూడా మనం హంబల్గా ఉండి, లేదు భగవంతుడు నువ్వే చేసావని అంటే అప్పుడు భగవంతుడు కూడా మనకి క్రెడిట్ ఇవ్వాలని అనుకుంటారు. కానీ ఎప్పుడైతే భగవంతుడిని క్రెడిట్ పక్కన పెట్టేసి అన్నీ నేనే చేశానని అనుకుంటామో దేని ఏమవుతుందంటే డిస్టెన్స్ అనేది పెరుగుతుంది అనమాట. రైట్. సో శ్రీల రాధనా స్వామి మహారాజ్ అంటారనమాట, హ్యూమిలిటీ అంటే ఏంటంటే ఐ వాజ్ నథింగ్, ఐ ఆమ్ నథింగ్, ఐ విల్ బి నథింగ్, ఎవ్రీథింగ్ ఇస్ కృష్ణ. నేను గతంలో కూడా గొప్పవాడిని కాదు, ఏదో చేయగలిగిన కెపాసిటీ ఉండేవాడిని కాదు, ప్రస్తుతం కూడా కాదు, ఫ్యూచర్లో కూడా ఉండను. కృష్ణనే అన్నీ చేయించగలరు. ఐఎమ్ జస్ట్ అన్ ఇన్స్ట్రుమెంట్, నిమిత్త మాత్ర భవసవ్య సాచి అనేసి అర్జునకి చెప్తారు కదా కృష్ణ. సో భక్తిలోకి వచ్చాక, కృష్ణ చైతన్యంలోకి వచ్చాక తెలుస్తుందన్నమాట నేను నిమిత్తం మాత్రమే. రైట్. సో ఆ నిమిత్తం అనేది ఎవరన్నా అవ్వచ్చు. ఈ రోజు ఈ గొప్ప సేవ చేయగలిగాను, గొప్ప కార్యం చేయగలిగాను అంటే భగవంతుడు నన్ను కాకుండా ఇంకెవరినన్నా చూస్ చేసుకొని ఉండొచ్చు. ఇది నా అదృష్టం ఏంటంటే భగవంతుడు నన్ను చూస్ చేసుకొని ఈ కార్యంని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నించారు. అదర్వైజ్ నేను కాకపోతే ఇంకెవరితోనన్నా చేయించగలరు. రైట్. సో ఇది తెలిసినప్పుడు ఏమవుతుంది అంటే మనము సక్సెస్ అయినప్పుడు మనకి గర్వం రాదు, ఫెయిల్ అయినప్పుడు మనకి బాధ రాదన్నమాట. ఓకే, భగవంతుడు అనుకుంటే దీన్ని సక్సెస్ఫుల్ చేయించి ఉండొచ్చు నన్ను యూస్ చేసుకొని, బట్ మేబీ భగవంతుడు ఇంకా వేరేలా ఆలోచిస్తున్నాము, ప్లాన్ అనేది వేరే ఉంటేమో అనేసి మనం అడ్జస్ట్ అవుతాం. సక్సెస్ అయ్యామనుకోండి, భగవంతుడు చేయాలనుకున్నారు నా ద్వారా అండ్ చేయించారు అంతే. నేను లేకపోతే ఇంకొకరి ద్వారా కూడా చేయించేవాళ్ళు. సో ఇప్పుడు ఏమవుతుందంటే బరువు అనేది తగ్గుతుంది. రైట్. సో సక్సెస్ అనేది నా వల్లనే వస్తుంది అన్నప్పుడు ప్రెషర్ చాలా ఉంటుంది. కానీ సక్సెస్ అనేది భగవంతుడి వల్ల వస్తుంది అని అన్నప్పుడు ఏమవుతుందంటే వి విల్ బి డిపెండింగ్ ఆన్ ద గాడ్ అండ్ వి విల్ ఫీల్ లైట్ అన్నమాట. రైట్. సో మనం భారం అనేది చాలా తగ్గిపోతుంది. సో హ్యూమిలిటీ అనేది చాలా ఇంపార్టెంట్ వర్చు. రైట్. ఆ గుణం అనేది హంబుల్ అండ్ మీక్ కెన్ ఇన్హెరిట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్ అంటారు బైబిల్లో. అంటే ఎవరైతే వినయంగా ఉంటారో, రైట్, సో వాళ్ళకే భగవంతుడి సామ్రాజ్యంలో చోటు దొరుకుతుంది. అండ్ ఇన్హెరిట్ ద కింగ్డమ్ అంటే భగవంతుని ఐశ్వర్యాలన్నీ మనకు వస్తాయన్నమాట. రైట్. సో హ్యూమిలిటీ ఈస్ ఇంపార్టెంట్. ఇలా హ్యూమిలిటీ గురించి ఇంకా మనము డీటెయిల్గా తృణాదపి సునిచిన క్లాస్లో, శిక్షాష్టకం ఏదైతే క్లాస్ చెప్పానో అందులో మీరు ఇంకా డీటెయిల్గా చూడవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి హోప్. రైట్. సో ఓసారి మేము పూణేలో ఉన్నప్పుడు మాతో పాటు ఇంకో ప్రభుజీ ఉండేవాళ్ళు అనమాట. ఆయన ఏజ్ పెద్దదే, ఆయన 50+ ఉండేవాళ్ళు. అయితే కొంచెం కెరియర్లో గ్యాప్ వచ్చేసి ఆయన వేరే జాబుల కోసం ట్రై చేసేవాళ్ళు. సో చాలాసార్లు ఏమయ్యేదంటే మంచి ఆపర్చునిటీ అనేది వచ్చేది, ఇంటర్వ్యూ అనేది క్లియర్ అయ్యేది, బట్ సమ్హౌ చేతికి వచ్చిన అవకాశం అనేది చేజారిపోయేది అనమాట. లాస్ట్ మినిట్లో ఏదో అవ్వడం, కంపెనీ చెప్పేయడం, లేదు ఇప్పుడు మేము వేరేలా ఆలోచిస్తున్నాము, ఇప్పుడు మేము రిక్రూట్ చేయలేము అనేసి ఇలా 2-3 సార్లు జరిగిందనమాట. సో ఫస్ట్ టైం జరిగితే తను ఓకే అనుకున్నాడు, కానీ సెకండ్ టైం థర్డ్ టైం జరిగేసరికి తను చాలా బాధపడ్డారనమాట. సో అప్పుడు నేను, ఇంకో మా ఫ్రెండ్ అండ్ తను ముగ్గురం వెళ్ళామన్నమాట. వెళ్ళినప్పుడు అక్కడ ఒక బ్రహ్మచారి ఉండేవాళ్ళు అనమాట, అద్వైత్ ప్రభు అనేసి. సో ఆయన చాలా హెల్ప్ చేశారు మాకు ఇనీషియల్ స్టేజ్లో. అందుకనే మా ఫౌండేషన్ అనేది ఏదైతే ఉందో కృష్ణ చైతన్యంలో కొంచెం స్ట్రాంగ్గా ఉంది. సో ఆయన దగ్గరికి వెళ్ళినప్పుడు చెప్పాము, ఈ ప్రభుజీ మంచిగా మాలలు చేస్తారు, 32 రౌండ్స్ చేస్తారు, రైట్, ఓ రోజు అయితే 48 కూడా చేశారు, అది ఇది అనేసి అన్నాం అనమాట. అయితే అప్రిషియేట్ చేశారు, చాలా బాగుంది, చాలా బాగా చాంటింగ్ చేస్తున్నారు, వెరీ నైస్ అని అన్నారు. అయితే చెప్పాం, కానీ ప్రభుజీ ఏమవుతుందంటే ఈయన జాబ్ కోసం ట్రై చేస్తున్నాడు, అన్ని అవకాశాలు వచ్చి దగ్గరకు వచ్చి వెళ్ళిపోతున్నాయి, సో అదే కొంచెం బాధగా ఉందంటే అప్పుడు ప్రభుజీ చెప్పారు ఏంటంటే కృష్ణ భక్తులకి ఒక క్వాలిటీ ఉంటుందట. ఏంటంటే దే ఆర్ ఆల్వేస్ ఆశాబద్ధట. అంటే దే ఆర్ ఆల్వేస్ హోప్ఫుల్. ఏది ఏమైనా సరే, ఎన్ని దారుణాలు జరిగినా సరే నేను కంగారు పడాల్సింది ఏం లేదు, కృష్ణ ఇస్ స్టిల్ ఇన్ కంట్రోల్. ఇప్పటికీ కృష్ణానే సర్వలోక మహేశ్వరము అండ్ కృష్ణానే సుహృదం సర్వభూతానం. అంటే ఏది ఏమైపోయినా మన జీవితంలో కృష్ణ మన ఫ్రెండ్ లాగే ఉంటారు. ఏది ఏమైనా సరే ఆయన సుప్రీమసీ ఉందో, ఏదైతే ఆయన దేవాతి దేవుడు ఆ పొజిషన్ ఉందో, సర్వలోక మహేశ్వరం ఉందో, అది చేంజ్ అవ్వదు.
సో అది చేంజ్ అవ్వనంత వరకు, ఆయన మన ఫ్రెండ్ ఉన్నంత వరకు మనకి ఏమి ఆశలు కోల్పోవాల్సిన అవసరం లేదు. బికాస్ చాలాసార్లు లైఫ్లో ఎవరైతే సూసైడ్ చేసుకుంటారో లేదా చాలా డిప్రెషన్లో వెళ్తారో వాళ్ళకి మెయిన్ ప్రాబ్లం ఏంటంటే దే సీమ్ లైఫ్ లైక్ హోప్లెస్. వాళ్ళకి లైఫ్ ఎలా కనిపిస్తుంది అంటే హోప్లెస్, ఇంకేం ఆశలు లేవన్నమాట. రైట్? ఆశ లేదు అంటే కోరిక లేదు అని కాదు, ఆశ లేకపోవడం అంటే హోప్ లేకపోవడం అనమాట. నా జీవితం బాగుపడుతుంది, మెరుగుపడుతుంది అనే హోప్ ఉండదన్నమాట. సో ఆ హోప్ ఎప్పుడైతే పోతుందో ఉత్సాహం తగ్గిపోతుంది. ఏం చేసినా ఈ వ్యక్తి మారడు, ఏం చేసినా నా జీవితం మారదు అనే స్టేజ్లో మీరు ఉన్నారనుకోండి, ఉత్సాహంగా ఏదైనా కొత్తది ట్రై చేయగలరా? నో ప్రభుజీ. రైట్? సో ఈయన ఇంతే, ఈవిడింతే, నా పరిస్థితి ఇంతే, నా జీవితం ఇంతే అనే స్టేజ్కి వచ్చినప్పుడు ఏది చేయడంలో ఉత్సాహం రాదు, ఏ క్రియేటివిటీ ఉపయోగించమో, యాక్చువల్గా మనం ఏదైతే చేయగలమో అది కూడా చేయకుండా ఉంటాం అనమాట. సో థింగ్స్ ఆర్ బ్యాడ్, బట్ వీ విల్ మేక్ ఇట్ వర్స్. ఆల్రెడీ దారుణంగా ఉంది పరిస్థితి, కానీ దాన్ని ఇంకా దారుణంగా చేస్తాము. ఎందుకు? హోప్ వదిలేశాక ఎఫర్ట్ పెట్టడమే మానేస్తాం అనమాట. రైట్? కానీ భక్తిలోకి వచ్చాక మనకు తెలుస్తుంది అనమాట, వి షుడ్ ఆల్వేస్ బి ఆశాబద్ధ. ఏదేమైనా సరే, ఎంత దారుణం జరిగినా సరే, కృష్ణ దాని నుంచి కూడా మనల్ని బయటికి తీయగలరు. రైట్? అర్జున అనుకున్నాడు ఏంటంటే, అయిపోయింది, సాయంత్రం అయిపోయింది, ఇంకా యుద్ధం ఆపేస్తారు, జయద్రథ్ని చంపేస్తాను, లేకపోతే నేను అగ్ని ప్రవేశం చేస్తానని అనుకున్నాను. సో జయద్రథ్ యుద్ధానికే రాలేదు, ఇప్పుడు నేను అగ్ని ప్రవేశం చేయాల్సిందే అనేసి ఎంటర్ అవుతున్నాడు. బట్ ఏమైంది దాని తర్వాత? ఎవరికైనా గుర్తుందా? ఆయన బయటికి వచ్చిండు. కృష్ణ చూడండి, ఆ, సుదర్శన చక్రం అడ్డుపెట్టారు కొంతసేపు ప్రభు జరిగింది ప్రభు. రైట్? కొంతసేపు అంటే చీకటి చీకటి పడ్డట్టు కాలేదు. చేశారు ప్రభుజీ. కరెక్ట్. కృష్ణుడు అదే చీకటి. సూర్యార్థం సూర్యాస్తమయం పెడతారు ప్రభు. కృష్ణుడు చేసిండు సుదర్శన ప్రభు. చక్రం అడ్డం వేశారు. యా. డబ్బులు వచ్చేటట్టు శ్రీకృష్ణుడు అడ్డం పెడతాడు సో ప్రభు. శ్రీకృష్ణుడు ఆ చీకటిని మళ్ళీ వెలుగులోకి మార్చేశాడు. సో యాక్చువల్గా ఎవ్వరూ ఊహించలేదు. ఆ కౌరవులందరికీ ఆశ ఏముండే అంటే ఇప్పుడు అర్జునుడు పోతాడు అనేసి. అర్జున కూడా అనిపించింది ఆల్ ఇస్ డన్ అనేసి. బట్ ఫైనల్లీ కృష్ణ వచ్చేసి ఎలాగో అలా కృష్ణ మన అర్జునుడిని బయటపడేశారనమాట. సో జీవితంలో మనకు కూడా చాలాసార్లు అనిపించవచ్చు, ఇంకేమి చెయ్యలేను, నేను చేయాల్సిందంతా చేసేసాను, జరగాల్సిందంతా జరిగిపోయింది, ఇంకేం లేదు నా చేతుల్లో అనేసి అనుకుంటాం కదా. యాక్చువల్గా మేబీ మనకు అనిపించవచ్చు మన చేతుల్లో ఏం లేదనేసి. కానీ అప్పటికీ ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి, కృష్ణ చేతుల్లో ఇప్పటికీ చాలా విషయాలు ఉన్నాయి. నేను కొంచెం ఎఫర్ట్ పెడితే మళ్ళీ పరిస్థితి సెట్ అవ్వచ్చు. రైట్? యాక్చువల్గా లైఫ్ చాలా మందికి రీస్టార్ట్ అవుతుంది కృష్ణ చైతన్యంలోకి వచ్చాక. ఎస్పెషల్లీ నాకైతే డెఫినెట్గా అయింది. నాకుండే ఆ ఫైనాన్షియల్ క్రైసిస్కి, నేనుండే సిచ్యువేషన్కి ఇంకా బయట పడలేను అని అనుకున్నాను. కానీ ఎప్పుడైతే ఫిబ్రవరి 2018లో భగవద్గీత చదివానో అప్పుడు అనిపించింది లైఫ్ ఈజ్ నాట్ యెట్ కంప్లీటెడ్, ఇంకా ఎండ్ రాలేదు, ఇప్పటికీ మళ్ళీ రీస్టార్ట్ అవ్వగలదు అనేసి. రైట్? సో 5 ఏళ్ల క్రితం నన్ను చూసిన వాళ్ళు, ఇప్పుడు నన్ను చూసిన వాళ్ళు, వాళ్ళకి తెలుస్తుంది అనమాట, ఎస్ కృష్ణ చైతన్యం నిజంగానే చాలా హోప్లెస్ సిచ్యువేషన్ నుంచి హోప్ఫుల్ సిచ్యువేషన్కి తీసుకెళ్తుంది అనేసి. రైట్? సో చాలా మంది, నేనే కాదు, ఎంతో మంది, మీరు డివోటీస్ ఒకవేళ మీకు కొంచెం క్లోజ్ అయ్యారనుకోండి, వాళ్ళ జీవితంలో ఏం జరిగింది, ఎలా వాళ్ళు కృష్ణ చైతన్యంలోకి వచ్చారు అనేసి కొంచెం తెలుసుకోవడానికి ట్రై చేస్తే, మాక్సిమం కేసెస్ ఎలా ఉంటాయంటే లైఫ్లో చాలా కూరుకుపోయి ఏ హోప్ లేదు అన్న టైంలో కృష్ణ వచ్చేసి వాళ్ళని మళ్ళీ పైకి తీసుకొస్తారు. మీరు ఎప్పుడైనా ఎక్స్పీరియన్స్ అయ్యారా? ఎవరితోనన్నా మాట్లాడితే ఎటువంటి షేర్ చేశారా? ఎస్, నో? చేశాం గురూజీ. Yes, ప్రభుజీ. ప్రభుజీ. Yes, ప్రభుజీ. ప్రభుజీ. రైట్? సో కృష్ణ కెన్ మేక్ ఎనీథింగ్ గుడ్. ఆయన బ్యాడ్లో నుంచి కూడా గుడ్ తీయగలడు అనమాట. సో ఆ హోప్ అనేది ఉందనుకోండి, మళ్ళీ ఉత్సాహం అనేది వస్తుంది. ఉత్సాహ నిశ్చయ ధైర్య అనేసి మనకి ఉపదేశామృతంలో చెప్తాం అనమాట. సో భక్తుడు అనేవాడికి ఆ హోప్ అనేది ఉంటుంది కాబట్టి మళ్ళీ ఉత్సాహంగా ట్రై చేస్తాడు, మళ్ళీ పేషెన్స్తో ఉంటాడనమాట. నేను ఎఫర్ట్ పెడుతూనే ఉంటాను, అండ్ నిశ్చయ దృఢ నమ్మకం ఉంటుందన్నమాట, అవుతుంది, కృష్ణ ఉన్నాడంటే అవుతుంది. రైట్? సో ఆ హోప్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. మెనీ ఆఫ్ ది సూసైడల్ కేసెస్ హ్యాస్ కమ్ డౌన్ బికాస్ ఆఫ్ కృష్ణ కాన్షియస్ ప్రీచింగ్. చాలా మంది ప్రీచర్స్ షేర్ చేస్తారు, కొందరు క్లాస్ అయిన తర్వాత దగ్గరకు వచ్చి మాట్లాడతారు కదా ఆడియన్స్లో ఉండేవాళ్ళు. రైట్? అట్లా చాలా మంది ప్రీచర్స్కి చాలా మంది దగ్గరకు వచ్చి మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. ఏమిటంటే, యాక్చువల్గా నా సిచ్యువేషన్ ఎట్లా బ్యాడ్ ఉందంటే సూసైడ్ తప్ప నాకు దారి లేదనుకున్నాను, బట్ మీ క్లాస్ విన్న తర్వాత నాకు అనిపించింది దెర్ ఇస్ సంథింగ్, హోప్ ఇస్ దేర్.
ఇప్పటికీ నేను ఏదైనా చేయగలను అనేసి. మనం ఎప్పుడైతే జీవ క్లాస్ చెప్తామో ఎస్జిఆర్లో, అప్పుడు చెప్తాము ఒక క్రికెటర్ గురించి ఒక స్టోరీ చెప్తాను. ఆయన ఆయన షోల్డర్ ఇంజురీ అయినప్పుడు ఆయన జీవితంలో క్రికెట్ ఆడడానికి పనికిరాడు అనుకున్నప్పుడు హీ థాట్ టు ఎండ్ హిజ్ లైఫ్. బట్ వాళ్ళ ఫ్రెండ్ భగవద్గీత ఇచ్చిన తర్వాత తనకు అర్థమైపోయింది, యాక్చువల్గా నేను క్రికెటర్ మాత్రమే అవ్వగలను, దానికంటే వేరేది ఏం అవ్వలేను అనేసి నేను అనుకున్నాను. కాబట్టే ఐ థాట్ ఆఫ్ ఎండింగ్ మై లైఫ్. బట్ యాక్చువల్గా నేను ఆత్మని. ఆత్మ ఈ జన్మలో క్రికెటర్ అయితే ఇంకో జన్మలో ఇంకొకటి అయింది. సో ఆత్మ కెన్ బికమ్ ఎనీథింగ్. సో అలాంటప్పుడు నేను ఎందుకు లైఫ్ని ఎండ్ చేయాలి? అండ్ ఆత్మ ఎప్పటికీ చావదు కాబట్టి ఇంకో శరీరం తీసుకోవాలి కాబట్టి సూసైడ్ చేసుకొని నా సిచ్యువేషన్ని ఇంకా వర్స్ చేయడం కంటే ఏదో ఒకటి మళ్ళీ రీడిఫైన్ చేసి రీస్టార్ట్ చేయడం బెటర్ అని అనుకున్నాను అనమాట. రైట్. సో హార్ట్ బ్రేక్స్ ఎప్పుడు జరుగుతూ ఉంటాయి, మన గుండె పగిలిపోయే విషయాలు చాలా జరుగుతూ ఉంటాయి. రైట్. సో మన మనస్సు బాధపడే విషయాలు చాలా జరుగుతూ ఉంటాయి. కానీ వెనకాల ఒక హోప్ ఉందనుకోండి, కృష్ణ కెన్ మేక్ ఎవ్రీథింగ్ బెటర్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం. అండ్ కృష్ణ విల్ గివ్ మీ ద స్ట్రెంగ్త్ అండ్ ఇంటెలిజెన్స్ టు ఎండ్యూర్ దిస్ సిచ్యువేషన్. ఆయన నాకు కావాల్సిన బుద్ధి శక్తి ఇస్తారు సో దట్ ఈ సిచ్యువేషన్ని నేను గో త్రూ అవ్వడానికి. రైట్. ఇది నమ్మకం ఉందనుకోండి, హోప్ ఉందనుకోండి, దెన్ లైఫ్లో ముందుకు వెళ్ళగలుగుతాం. సో చాలామంది జీవితంలో ఎవరైతే ఆగిపోయారో వాళ్ళకి కృష్ణ చైతన్యం ఏమిస్తుందండి? ముందుకు వెళ్ళే హోప్ ఇస్తుంది అనమాట. రైట్. అది బయట ఎవ్వరూ ఇవ్వలేరు. ఎందుకంటే అందరికీ సీమితమైన శక్తి ఉంటుంది, లిమిటెడ్ పవర్ ఉంటుంది. కానీ కృష్ణ ఇస్ అచింత్య అనంత. రైట్. సో ఆయన గురించి మనం ఊహించలేము, ఆయన ఊహాతీతము మరియు ఆయన శక్తులు అన్లిమిటెడ్ అన్నమాట. సో మనం జీవితంలో ముందుకెళ్ళాలంటే లిమిటెడ్ శక్తి ఉండేవాళ్ళు మనల్ని హెల్ప్ చేయలేరు, కానీ అన్లిమిటెడ్ శక్తి ఉండేవాళ్ళు మాత్రమే హెల్ప్ చేయగలరు. అదెవరు అంటే కృష్ణ అన్నమాట. సో అటువంటి కృష్ణ మన జీవితంలో రావాలంటే మనము కృష్ణ చైతన్యంలోకి రావాలి. సో దెన్ నెక్స్ట్ వచ్చేసి హెల్దీ లైఫ్ స్టైల్. రైట్. సో ఎవరైతే ప్రసాదం తినడం స్టార్ట్ చేశారో, సాత్విక ఆహారం తినడం స్టార్ట్ చేశారో, రైట్, వాళ్ళ ఫిజికల్ హెల్త్ కానీ, అండ్ ఎప్పుడైతే మనం చాంటింగ్ చేయడము, ఇలాంటి పాస్ట్ టైమ్స్ వినడము, ఇప్పుడు మనకి రఘునాథ్ పురిదాస్ ప్రభు చక్కని విషయాలు చెప్తూ ఉంటారు, గోవర్ధన్ ప్రభు చెప్తూ ఉంటారు. రైట్. మనం అందరం కలిసి ఇలాంటి విషయాలు పంచుకుంటూ ఉంటాం. దీనివల్ల ఫిజికల్ అండ్ మెంటల్ హెల్త్ ఇంప్రూవ్ అయిందా లేదా? చాలా ప్రభు, చాలా ఇంపార్టెంట్. అయ్యో ప్రభు ప్రభుజీ. చాలా ఎస్ ప్రభుజీ. రైట్. ఎంతమంది పొద్దున్నే లేచి ఫోన్ పట్టుకునే వాళ్ళు ఈ మధ్య మాల పట్టుకుంటున్నారా లేదా? అవును అవును ప్రభుజీ. అవును ప్రభు ప్రభుజీ. ఎస్ రైట్. ప్రభుజీ. రాత్రి పడుకునేటప్పుడు ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ చూసేవాళ్ళు రాత్రి పడుకునేటప్పుడు కృష్ణ బుక్ ఏదో ప్రభుపాద్ బుక్ చదువుతున్నారా క్లాస్. లేదా? అవును అవును ప్రభుజీ. అవును చదువుతున్నాం ప్రభుజీ. ప్రభుజీ. సో సాత్వికంగా మారుతున్నాము, మోడ్ ఆఫ్ గుడ్నెస్, రైట్, సత్వగుణంలో మనం జీవించడానికి ట్రై చేస్తున్నాం. ఈవెన్ మీరు అబ్జర్వ్ చేస్తే మీరు మాట్లాడే మాటల్లో కూడా తిట్లు తిట్టడము, బూతులు మాట్లాడడం తగ్గలేదా? ఎంత తగ్గింది ప్రభుజీ. తగ్గాయి అయ్యా ప్రభు. లేవులే ప్రభుజీ. రైట్. సో చాలా యాక్చువల్గా ఎవ్రీ వర్డ్ హ్యాస్ అన్ ఎనర్జీ. అంటే మాట్లాడే ప్రతి మాటలో ఎనర్జీ ఉంటుంది. ఎప్పుడైతే మనం తిట్లు తిడతామో, బూతులు మాట్లాడతామో ఏమైతే తెలుసా? మీరు అబ్జర్వ్ చేసి ఉంటారు, చిన్న పిల్లలు వాళ్ళకి ఎప్పుడైతే టీత్ ఉండవో, వాళ్ళకి ఎప్పుడైతే మాటలు రావో, వాళ్ళ నోట్లో నుంచి బ్యాడ్ స్మెల్ రాదు. అబ్జర్వ్ చేశారు ఎప్పుడన్నా? అవును వెరీ ప్రభుజీ. చిన్న పిల్లలు ఎవరైతే ఉంటారో. రైట్. కానీ ఎదిగే కొద్దీ మనం బ్రష్ చేయకుండా ఉంటే, లేదా మనము ఒకవేళ లాంగ్ టర్మ్ వరకు కరెక్ట్గా క్లీనింగ్ అనేది లేదనుకోండి, దెన్ బ్యాడ్ బ్రీత్ అనేది వస్తుంది. సో వన్ ఆఫ్ ద రీజన్, అఫ్ కోర్స్ బయాలజికల్గా కొంచెం ఏదైతే బ్యాక్టీరియా కానీ అట్లాంటి బ్యాడ్ స్మెల్ ఇచ్చేది ఏదైతే జీవులు ఉంటాయో వాటి వల్ల కూడా వస్తుంది. రెండోది ఏంటంటే వెన్ యూ స్పీక్ బ్యాడ్ వర్డ్స్ ఆర్ వెన్ యూ స్పీక్ హార్ష్ వర్డ్స్, ద ఎనర్జీస్ ఆర్ వెరీ బ్యాడ్ అన్నమాట. రైట్. సో మీరు అది కూడా మీకు ఎగ్జాంపుల్ అర్థం కాకపోతే, జస్ట్ మనకు ఎవరినన్నా విమర్శించామనుకోండి, వాళ్ళ ఉత్సాహం తగ్గుతుందా తగ్గదా? తగ్గుతుంది తగ్గుతుంది ప్రభు. ప్రభుజీ. అదే తగ్గుతుంది ప్రభు. వాళ్ళని పొగిడామనుకోండి, ఉత్సాహం పెరుగుతుందా పెరగదా? పెరుగుతుంది ప్రభు. పెరుగుతుంది ప్రభుజీ. సో మాటలో ఏం ఎనర్జీ లేకపోతే ఆ తగ్గడం పెరగడం ఎలా జరుగుతుంది? ఇజంట్ ఇట్? సో మనం ఎప్పుడైతే చెడు మాటలు మాట్లాడుతూ ఉంటామో, తప్పుడు మాటలు మాట్లాడుతూ ఉంటామో, వాటి వల్ల మన ఎనర్జీ తగ్గుతుంది, ఎదుటి వాళ్ళ ఎనర్జీ తగ్గుతుంది. రైట్. సో ఇవ్వడానికి మనకి ఎనర్జీ లేదు, తీసుకోవడానికి ఎదుటి వాళ్ళ దగ్గర ఎనర్జీ లేదనుకోండి, లైఫ్లో లో ఎనర్జీలో ఆపరేట్ చేస్తాం అనమాట. అదే ఎప్పుడైతే మంచి మాటలు మాట్లాడుతూ ఉంటామో, మంచి ఆహారం తీసుకుంటూ ఉంటామో, మంచి ఆలోచనలు పెట్టుకుంటామో, మన లోపల శక్తి కూడా పెరుగుతుంది, వేరే వాళ్ళని కూడా శక్తి పెంచడానికి మనం ట్రై చేయొచ్చు.
అండ్ అన్నిటికంటే శక్తిమంతుడైన కృష్ణ నామం అనేది తీసుకుంటున్నాం కాబట్టి ఫిజికల్ హెల్త్ కూడా ఇంప్రూవ్ అవుతుంది, మెంటల్ హెల్త్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. రైట్? మనకి కోరికలు ఉండొచ్చు, ఇది చేయాలి అది చేయాలి అనేసి, బట్ సంహౌ కృష్ణ చైతన్యానికి ఇది విరుద్ధంగా ఉంటుంది కదా. అనుకూల్యస్య సంకల్పం ప్రతికూల్యస్య వర్జనం అనేది నేర్చుకున్నాం కాబట్టి కృష్ణ చైతన్యంలో ఎదగడానికి ఇది అనుకూలం కాదు కాబట్టి మనం పక్కన పెట్టడం స్టార్ట్ చేస్తాం. అలా చాలా అలవాట్లు, చాలా మాటలు, చాలా విషయాలు, చాలా మందిని మనం కొంచెం కొంచెం దూరం పెట్టడం స్టార్ట్ చేయడం వల్ల లైఫ్ అనేది ఇంప్రూవ్ అవుతుంది అనమాట. రైట్? సో చెడు సాంగత్యాన్ని వదిలేయాలని చాలా మందికి ఉంటుంది, చెడు అలవాట్లు వదిలేయాలని చాలా మందికి ఉంటుంది, కానీ వదిలేసే శక్తి ఉండదన్నమాట. రైట్? సో చాలా మంది హిప్పీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 4 రెగ్యులేటివ్ ప్రిన్సిపల్స్ ని బ్రేక్ చేయడమే వాళ్ళకున్న ఒకే ఒక రెగ్యులేటివ్ ప్రిన్సిపల్. రైట్? 4 నియమాలని పాటించకుండా ఉండడమే వాళ్ళ నియమం. రైట్? అట్లాంటి వాళ్ళని చాలా మంది తిట్టారు, విమర్శించారు, మీరు ఇలా చేస్తున్నారు అలా చేస్తున్నారు అనేసి. కానీ ఎవ్వరు కూడా వాళ్ళని ఆ అలవాట్ల నుంచి బయటికి తీయలేకపోయారు. కానీ వాళ్ళని ఎవరు తీసుకొచ్చారు బయటికి? ప్రభుపాద. ప్రభుపాద. రైట్? ఏమిచ్చారు ప్రభుపాదుల వారు వాళ్ళకి? దానివల్ల దేనివల్ల బయటపడ్డారు? హరే కృష్ణ. క్రమశిక్ష. రైట్? సో క్రమశిక్షణ. హరే కృష్ణ మహామంత్రం శక్తినిస్తుంది అనమాట. చాలా మందికి మనం అంటాము, ఈ పర్సన్ ఇలా ఉన్నాడు, ఈ అలవాటుతో ఉన్నాడు, ఆ అలవాటుతో ఉన్నాడు, ఎంత చెప్పినా వినట్లేదు అని అంటాం కదా. వాళ్ళ దగ్గర ఆ అలవాటు నుంచి బయటపడే శక్తి ఉండదు. తాగేవాడికి లివర్ పాడవుతుందని తెలుసు కానీ తాగడం మానలేడు. సిగరెట్ తాగేవాడికి ఊపిరితిత్తులు పోతాయని తెలుసు కానీ మానేయలేకపోతాడు. రైట్? నేను మానేయాలనుకుంటున్నాను కానీ నాకు చేతన అవ్వట్లేదు అని అందరూ చెప్పలేరు. రైట్? కానీ కోపంగా చెప్తారు, నేనేమైపోతే నీకెందుకు, నా ఊపిరితిత్తులే కదా అని అనుకుంటారు. బాధ అందరికీ ఉంటుంది కానీ ఒప్పుకోవడం కష్టమై ఎదుటి వాళ్ళని సజెషన్స్ రిజెక్ట్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళకి కావాల్సింది సజెషన్స్ కాదు, వాళ్ళకి కావాల్సింది శక్తి. ఆ శక్తిని మనం ఇవ్వలేము కానీ భగవంతుని నామం ఇవ్వగలదు. మనలో చాలా మంది నాన్ వెజిటేరియన్స్ ఉండేనేమో కానీ భక్తి చేసే కొద్దీ వెజిటేరియన్ ఎలా అయిపోయాము? ఆ నాలుకకి లాగేస్తూ ఉంటుంది, నాన్ వెజ్ లేకుండా ఉండలేరు. రైట్? కానీ నామం వచ్చింది కాబట్టి నాలుక పైన నాన్ వెజ్ తినకుండా కూడా ఉండగలరు అనమాట. సో శక్తి వస్తుంది రిజెక్ట్ చేసేది, అప్పుడే లైఫ్ స్టైల్ అనేది ఇంప్రూవ్ అవుతుంది అనమాట. అలాగే మానసికంగా నెగిటివ్గా ఆలోచించేది చాలా అలవాటు ఉంటుంది కానీ భగవంతుని నామం శక్తి ఇస్తుంది, హోప్ ఇస్తుంది కాబట్టి పాజిటివ్ థింకింగ్ స్టార్ట్ అవుతుంది. రైట్? బయట తినడం మనం తగ్గిస్తాము కాబట్టి బయట వంట వండేవాడు ఎవరైతే ఉంటాడో వాడి ఆలోచనలు కూడా వస్తాయి కదా, వాడి గుణాలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. ఎవరు వండింది మనం తింటే అటువంటి గుణాలు మనకు వచ్చే అవకాశం ఉంటుంది. రైట్? సో అవి కూడా మనకి తగ్గుతూ ఉంటాయి అన్నమాట. మనం ఏదో గోవిందాస్లో తినడము లేదా డివోటీస్ వాళ్ళ ఇంట్లో తినడము, ఆఫర్డ్ ప్రసాదమే తినడం ఎప్పుడైతే అలవాటు చేసుకుంటామో ఫిజికల్ హెల్త్ కూడా మనది ఇంప్రూవ్ అవుతుంది అనమాట. బికాస్ వాడే ఇంగ్రీడియంట్స్ అనుకోండి, చేసేటప్పుడు ఉండే చేతన, ఇవన్నీ కూడా మన ఫిజికల్ హెల్త్లో కాంట్రిబ్యూట్ చేస్తాయి. అండ్ అలాగే మెంటల్ హెల్త్, మన సాంగత్యం అనేది మారుతుంది కాబట్టి ఎట్లాంటి ఆలోచనలు పెట్టుకోవాలి. రైట్? సో రీసెంట్గా ఒక మాతాజీతో మాట్లాడేటప్పుడు తను చెప్పిందనమాట, తన లైఫ్లో ఇలా ఇలా జరిగింది అని అన్నప్పుడు నేను అన్నాను, మీ లైఫ్లో ఏదైతే దారుణాలు జరిగాయో, ఏదైతే తప్పులు జరిగాయో అవన్నీ ఏంటంటే, అవన్నీ జరుగుతున్నప్పుడు మీరు ఎలాగో అలా కష్టపడి నిజాయితీగా ఏ తప్పు చేయకుండా ఎలాగో అలా మేనేజ్ చేసుకుంటూ ముందుకు వచ్చారు కదా, ఆ నిజాయితీని చూసి మీ కష్టాన్ని చూసి కృష్ణ మీకు తనని ఇచ్చుకోవాలని అనుకుంటున్నారు. రైట్? సో ఆ స్ట్రగల్కి మీకు దొరికిన గిఫ్ట్ ఏంటంటే కృష్ణ చైతన్యం. కష్టాలు అందరికీ వస్తాయి కానీ అందరికీ కృష్ణ చైతన్యం దొరకదు. ఎందుకంటే కష్టాల్లో వచ్చినవాడు కష్టాల్లో కూరుకుపోయి ఏదో ఒకటి చేసుకుంటాడు కానీ ప్రతి ఒక్కడు భగవంతుడి దగ్గరికి రారు. మీరు చెప్పండి, కష్టాల్లో అందరు ఎవరైతే ఉన్నారో అందరు భగవంతుడి దగ్గరకు వస్తారా? రారు ప్రభు. రాలేరు ప్రభు. రారు. నేను నిన్న ఒక మాతాజీ కాల్ చేశారు, కాల్ చేసి నేను అన్నాను, మాతాజీ మీరు క్లాసెస్కి రావట్లేదా, చాంటింగ్ చేయట్లేదా, మీరు రెగ్యులర్గా ఉండట్లేదా అని అంటే, నాకు చాలా ప్రాబ్లమ్స్ వచ్చాయి ప్రభు అందుకే రావట్లేదు అంటే, నేను అన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి కాబట్టే కదా మనం కృష్ణ చైతన్యంకి వచ్చాము. మళ్ళీ వచ్చాక కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయని మీరు వెనక్కి వెళ్ళారంటే ఇంకేం చేయగలం? రైట్? డాక్టర్ అడుగుతారు ఎందుకు మందులు వేసుకోలేదంటే, ఎంత వీక్నెస్ ఉందంటే డాక్టర్ మందులే వేసుకోలేకపోతున్నానంటే డాక్టర్ ఏమంటాడు? సో దిస్ ఇస్ వాట్ మెడిసిన్ వేసుకోమంటారు. వీఆర్ డూయింగ్. రైట్? సో మన లైఫ్ స్టైల్ అనేది ఇలా అయిపోతుంది అనమాట. బాధలో ఉన్నప్పుడు భగవంతుడి దగ్గరకు వస్తే ఇంప్రూవ్మెంట్ గురించి తెలుస్తుంది కానీ ఎప్పుడైతే భగవంతుడు లేరో బాధలో ఉన్నప్పుడు బాధ ఇంకా ఇంకా పెరుగుతూ ఉంటుంది అనమాట. రైట్? సో మనకి బాధలు ఉన్నప్పుడు, కష్టాలు ఉన్నప్పుడు అవన్నిటిని దాటుకుంటూ మనం కృష్ణ దగ్గరికి వచ్చామనుకోండి, అప్పుడు మనం ఏం అర్థం చేసుకోవాలి అంటే, దిస్ ఇస్ ద గిఫ్ట్ ఫర్ మై స్ట్రగల్. నేను ఇంత కష్టపడ్డాను కాబట్టే కృష్ణ నాకు దొరికాడు.
మనం ఒక 2 BHK ఇల్లు కట్టుకోవాలంటే కూడా జీవితాంతం సంపాదించాలి, దాని ఈఎంఐలు కట్టుకోవాలి. కానీ కృష్ణ చైతన్యం వల్ల మనం భూలోకంలో కాదు గోలోకంలో ఇల్లు కట్టుకుంటాం. సో అంత దానికి మరి ఎంత కష్టపడాలి? ఎజెంట్ ఇట్? సో కృష్ణ ఊరికనే దొరుకుతారా? ఒక 2 BHK భూలోకంలో కొనడానికే ఎంత కష్టము, అట్లాంటిది మనం గోలోకంలో చోటుని సంపాదిస్తున్నాం కృష్ణ చైతన్యంలో, కృష్ణ వల్ల. సో దానికి కష్టపడకుండానే వచ్చేస్తుందా? రాదు కదా. సో ఎన్ని కష్టాలు పడుతున్నప్పుడు కూడా మీరు నిజాయితీగా, అంటే మనకి కష్టాలు వచ్చినప్పుడు టెంప్టేషన్ వస్తుంది, మోసం చేసైనా అబద్ధం చెప్పైనా ఎలాగో అలా నా పరిస్థితిని, ఫైనాన్షియల్ కండిషన్ని బాగా చేసుకోవాలి అనేసి ఆలోచనలు రావచ్చు. కానీ నిజంగా మంచివాడు ఏం చేస్తాడో తెలుసా? ఎంత కష్టమైనా పర్లేదు కానీ నా క్యారెక్టర్ పోకుండా చూసుకుంటానని అంటారు కదా, అప్పుడే కృష్ణ అట్రాక్ట్ అవుతారు అనమాట. ఈయనకి చాలా టెంప్టేషన్స్ ఉండే, తప్పుడు మార్గంలో వెళ్ళడానికి చాలా అవకాశం ఉండే, కానీ నిజాయితీగా నిలబడ్డాడు కదా, ఇలాంటి వాడే నాకు కావాలి, ఇలాంటి వాడికే నేను నన్ను ఇచ్చుకోవాలి అని అనుకుంటారు. సో మీ జీవితంలో చాలా కష్టాల తర్వాత కృష్ణ వచ్చారు అంటే ఆ కష్టాలన్నిటికీ మీనింగ్ ఏంటంటే కృష్ణ వాస్ టెస్టింగ్ టు గివ్ హిమ్సెల్ఫ్ టు యూ. సో భగవంతుడు తనని తాను ఇచ్చుకోవడానికి మిమ్మల్ని టెస్ట్ చేశాడు అని అనుకోవడం మంచిదన్నమాట. రైట్. సో ఎన్ని కష్టాల తర్వాత కృష్ణ దొరికారనుకోండి, ఏ కష్టమైనా సరే ఈజీ అనిపిస్తుంది, చాలా చిన్న ధర చెల్లించామనేది అనిపిస్తుంది అనమాట. బికాస్ కృష్ణ చైతన్యంలోకి వచ్చాక మనకి ఏదైతే దొరుకుతుందో అది ఎన్ని కోట్లు పెట్టినా, ఎన్ని కోట్ల జన్మలు ఎత్తినా మనకి దొరకదన్నమాట. రైట్. సో అందుకనే మన మెంటాలిటీ కూడా చేంజ్ అయిపోతుంది అనమాట. ఒకప్పుడు నా పాస్ట్ని చూసి నేను బాధపడేవాడిని, కానీ ఎప్పుడైతే నాకు తెలిసిందో ఆ పాస్ట్ అంతా ఎందుకు అంటే అదొక టెస్ట్, అండ్ దానివల్ల నాకు కృష్ణ దొరికారు అని తెలిస్తే ఆ బాధ అంతా జీరో అయిపోతుంది అనమాట. రైట్. సో నేను ఇంతసేపు ఎందుకు కష్టపెట్టించాను తెలుసా? ఎందుకంటే నీకు టెస్ట్ చేసి నా దగ్గర ఉండే ఆస్తి మొత్తం నీకు ఇవ్వాలని అనుకున్నాను. మీకు పిల్ల జమీందార్ మూవీ ఒకటి ఉంటుంది, రైట్? అందులో నాని ఉంటాడు హీరో అన్నమాట. సో వాడు చాలా స్ట్రగుల్ గోత్రూ అవుతాడు అనమాట. ఆయనకి డిగ్రీ పాస్ అయితే గానీ ఆస్తి రాదనేసి ఉంటుంది వీలునామాలో. ఆ డిగ్రీ పాస్ అవ్వలేడు, గొడవలు అవుతూ ఉంటాయి, ఏదో ఒకటి అవుతూ ఉంటాయి. సో లాస్ట్కి ఎలా వస్తుంది అంటే తనకి ఒక ఆఫర్ వస్తుంది అనమాట. ఏంటంటే నీకు ఇమ్మీడియట్గా ఒక 5 లక్షలు అట్లా కావాలి అంటే ఇచ్చేస్తాను, కానీ ఆస్తి మొత్తం వదులుకోవాలి అని అంటారు. అయితే అప్పుడు ఆయన 5 లక్షలు తీసుకోవడానికి రెడీ అవుతారు, ఎందుకంటే తన ఫ్రెండ్కి ఆపరేషన్ చేయించడానికి. రైట్. సో తన 5 లక్షలు ఎంతో తీసుకొని తన ఫ్రెండ్కి ఆపరేషన్ చేయిస్తాడు, అండ్ అనుకుంటాడు సర్లే ఆస్తి పోతే పోయిందిలే కానీ ఆ ఫ్రెండ్ అయితే బతికాడు కదా అనేసి అనుకుంటాడు అనమాట. కానీ తను అది చెయ్యడం వల్లనే తనకి మొత్తం ఆస్తి వస్తుంది అనమాట. ఎందుకంటే వీలునామాలో ఒక క్లాజ్ ఉంటుంది, ఎప్పుడన్నా నువ్వు ఒక మంచి పని చేయడానికి మొత్తం ఆస్తిని వదిలేసుకోవడానికి రెడీ అయితే అప్పుడు నీకు మొత్తం ఆస్తి వస్తుందని ఒక క్లాజ్ ఉంటుంది అనమాట. సో భగవంతుడు కూడా యాక్చువల్గా అలాంటి క్లాజెసే పెడతారు. ఎప్పుడైతే నువ్వు అన్నీ వదులుకోవడానికి రెడీగా ఉన్నావు కానీ క్యారెక్టర్ వదులుకోవడానికి రెడీగా లేవో అప్పుడు నన్ను నేను ఇచ్చుకోగలను. ఎప్పుడైతే నీకు చాలా అవకాశాలు ఉంటాయి తప్పుడు మార్గాలు వెళ్ళడానికి, తప్పుడు పనులు చేయడానికి, నన్ను మర్చిపోవడానికి చాలా అవకాశాలు రావచ్చు, అయినా సరే నన్ను గుర్తుపెట్టుకున్నావు, నేను చెప్పింది ఫాలో అయ్యావనుకో, దెన్ నేను ఇచ్చుకుంటాను అనేసి. రైట్. సో రీసెంట్గా ఒక భక్తి రసామృత స్వామి మహారాజ్ లెక్చర్ చూసేటప్పుడు ఆయన చెప్పారనమాట, కృష్ణ కెన్ ఈజీలీ గివ్ సెన్స్ గ్రాటిఫికేషన్. ఇంద్రతృప్తి కోసం మనం ఏదైనా అడిగితే ఈజీగా ఇచ్చేస్తారట, కానీ శుద్ధ భక్తి మాత్రం అస్సలు ఇవ్వరట, చాలా టెస్ట్ చేశాకే ఇస్తారు. సో మీరు కష్టాల్లో ఉన్నప్పుడు కూడా కృష్ణ మీకు గుర్తున్నారు అంటే అది మెల్లిమెల్లిగా శుద్ధ భక్తి వైపు వెళ్ళే మార్గం అన్నమాట. సో అందుకనే మన కష్టాలు కూడా మనకి మంచివే అనే మెంటాలిటీ మనకి కృష్ణ చైతన్యంలో వస్తుంది. అదే భౌతికంగా ఉన్నాం అనుకోండి, ఎందుకు ఈ కష్టాలు, నాకే ఎందుకు అని అనుకుంటాం. కానీ ఇక్కడికి వచ్చాక నాకే ఎందుకు ఈ కష్టాలకి ఆన్సర్ దొరుకుతుందన్నమాట. కృష్ణ తనకి తాను నన్ను ఇచ్చుకోవాలనుకుంటున్నారు కాబట్టి నాకు ఇది టెస్ట్ చేస్తున్నారు. సో ఎంత కష్టమైనా పర్లేదు, నేను పాస్ అవ్వడానికే ట్రై చేస్తాను. సో ఇది హెల్దీ లైఫ్ స్టైల్ అన్నమాట. కేవలం శారీరకంగానే మీరు ఏదైతే ఇన్పుట్ ఇస్తున్నారో, ఆహారం ఇస్తున్నారో అది మాత్రమే ఇంప్రూవ్ అవ్వడం కాదు, మెంటల్గా మీరు ఏం థాట్స్ ఇస్తున్నారు, జరిగిన సిచ్యువేషన్కి ఏం మీనింగ్ యాడ్ చేస్తున్నారు, రైట్, అది కూడా ఇంప్రూవ్ అవుతుంది అనమాట. అండ్ దెన్ వచ్చేసి హీరింగ్, శ్రవణం చేస్తూ ఉంటాం కదా కృష్ణ కథ, హనీ లైక్ హీరింగ్ అన్నమాట. రైట్. సో కథ అమృతం అనేది వెళ్తూ ఉంటుంది కాబట్టి ఏమవుతుంది అంటే లోపల మనకి చాలా ఆనందము, రిలీఫ్ అనేది వస్తుంది అనమాట. రైట్. కేవలం శ్రవణం చేస్తే శుద్ధీకరణ జరుగుతుంది, రిలీఫ్ వస్తుంది. మీరు చూడండి, మనం ఎంటర్టైన్మెంట్ కోసం సినిమాలు చూడొచ్చేమో, పాటలు వినొచ్చేమో, బట్ అది అయిపోయిన తర్వాత కొంచెం బోర్ కొట్టేస్తుంది, అండ్ కంటిన్యూస్గా ఎక్కువ చూడలేము, ఎక్కువ చేయలేము కూడా. ఎందుకంటే మనకి ఇంద్రియాలకు కూడా ఒక లిమిట్ అనేది ఉంటుంది, అండ్ దానివల్ల పెద్దగా శుద్ధీకరణ కూడా రాదు. కానీ కృష్ణ కథ వింటే ఏమవుతుంది అంటే
పరీక్షిత్ మహారాజ్కి దాహం వేసి ఆయన శమిక ఋషి పట్ల అపరాధం చేశాడు. రైట్. దానివల్ల శమిక ఋషి వాళ్ళ అబ్బాయి శృంగి ఆయనకి శాపం ఇచ్చాడు, 7 రోజుల్లో నువ్వు చనిపోవాలి అనేసి. సో ఒక బ్రాహ్మణుడి పట్ల అపరాధం చేయడం వల్ల ఆ బ్రాహ్మణుడి పుత్రుడైన ఇంకో బ్రాహ్మణుడి శాపం తగిలి శుకదేవ గోస్వామి 7 రోజుల్లో చనిపోవాలి. దీనికి రీజన్ ఏంటంటే దాహం. బాగా దాహం వేసి ఆ దాహంలో ఏమి తెలియక అలా చేశారు. కానీ అదే పరీక్షిత్ మహారాజ్ ఇంకో బ్రాహ్మణుడు కథ చెప్తే వింటూ ఉన్నారు. ఎవరది? శుకదేవ గోస్వామి. అండ్ ఆయన చెప్తున్నప్పుడు 7 రోజులు 7 రాత్రి ఆయనకి దాహం వేయలేదు, ఆకలి వేయలేదు, నిద్రపోలేదు. ఏ దాహం వల్ల శాపం వచ్చిందో, రైట్, ఆ దాహం అనేది కథ వినేటప్పుడు రాలేదు. రైట్. సో ఒక బ్రాహ్మణుడి శాపం వల్ల ఆయనకి 7 రోజుల్లో చనిపోవాల్సి వచ్చింది. కానీ అదే ఇంకో బ్రాహ్మణుడి వల్ల ఏమైందంటే ఆయనకి ఆ కథామృతం దొరికి ఆయన ఎప్పటికీ మరణం లేకుండా ఉండే స్థానానికి వెళ్ళిపోయారు, భగవద్ధామానికి వెళ్ళిపోయారు అనమాట. సో కృష్ణ కథామృతం అనేది ఏమిస్తుందంటే మనకి దాహము, ఆకలి, ఈ భౌతికంగా అనుకోండి, మనకి మానసికంగా కూడా కొన్ని దాహాలు, కొన్ని ఆకలి ఉంటుంది. రైట్. మనకి పరువు కావాలనేసి, ప్రతిష్ట కావాలనేసి, ఇది కావాలి, అది కావాలనేసి ఆకలి, దాహం అది కూడా ఉంటుందన్నమాట. సో వాటన్నిటికీ కృష్ణ కథామృతం అనేది ఆన్సర్ ఇస్తుందన్నమాట. అది లేకపోయినా పర్లేదు, ఈ అమృతం ఉంది కదా అని అనిపిస్తుంది అనమాట. సో ఎప్పుడన్నా మీరు చాలా డిప్రెస్గా ఫీల్ అయ్యారనుకోండి, ఎవరికన్నా సింపుల్గా క్వశ్చన్ అడుగుతాను, మీకు మనసు బాగాలేనప్పుడు ఏదన్నా క్లాస్ వింటే మనసు బాగా అయిందా? అయింది ప్రభు. అవుతుంది ప్రభు. అయింది ప్రభు అయింది అయింది ప్రభు. అవును ప్రభు. సో వింటా అయింది ఉంటాం. ప్రభు దిస్ ఇస్ అమేజింగ్ కదా. రైట్. అంటే మీరు ఏ మందు వేసుకోలేదు, ఏమీ తాగలేదు, మరి ఏమైంది అంటే కృష్ణ కథామృతాన్ని తాగారు కాబట్టి చెవుల ద్వారా లోపలికి వెళ్ళింది కాబట్టి సమ్ రిలీఫ్ అనేది వచ్చిందనమాట. సో ఈ రిలీఫ్ తీసుకునేది, మరి దీనికి ఏమైనా ఖర్చు అవుతుందో చెప్పండి. ఏం లేదు ప్రభు. లేదు రైట్. ప్రభు. కాస్త సమయము, కొంచెం ఇంటర్నెట్ అంతే. బట్ ఎక్కడో బయటకు వెళ్ళి ఏం చేయాల్సిన అవసరం లేదు కదా. ఇటువంటి అవకాశం భౌతికంగా ఎక్కడన్నా అవైలబుల్ ఉందా? మీకు మనసు బాగాలేకపోతే ఏదో వినాలన్నా, ఏదో చూడాలన్నా ఖర్చు అవుతుందా? ఖర్చు అయినా సరే నమ్మకం ఉందా రిలీఫ్ వచ్చేది? లేదు లేదు ప్రభు. చాలా మంది మనసు బాగాలేకపోతే ఏం చేస్తారు తెలుసా? సిగరెట్ తాగుతారు, మందు తాగుతారు. రైట్. లేదా ఎవరి గురించో ఏదో తప్పుగా మాట్లాడతారు, లేదా తప్పుడు చోట్లకి వెళ్తారు, తప్పుడు వాళ్ళ సాంగత్యం చేస్తారు. రైట్. దానివల్ల ఏమవుతుందంటే మనసు బాగాలేకపోయినా ఏదో ఒకటి చేయడం వల్ల మేబీ కొంచెం సేపు ఎంటర్టైన్మెంట్ ఉన్నట్టు, ఎంజాయ్మెంట్ ఉన్నట్టు ఉంటుంది, కానీ ఇంకా బాధలో కూరుకుపోతాం. కానీ ఈ కృష్ణ చైతన్యంలోకి వచ్చాక మనకు తెలుస్తుంది, ఇటువంటి విషయాల సాంగత్యం చేయకుండా భగవంతుని సాంగత్యం చేయాలి శ్రవణం ద్వారా అని తెలవడం వల్ల ఏమవుతుందంటే బాధలో ఉండేవాళ్ళు మేబీ అంత ఎంజాయ్మెంట్, ఎంటర్టైన్మెంట్ ఉండకపోవచ్చు, కానీ వినడం వల్ల సమ్వేర్ రిలీఫ్ అనేది వస్తుంది, బాధలో నుంచి బయటికి వస్తామన్నమాట. సో కృష్ణ చైతన్యంలో మనకుండే గ్రేటెస్ట్ గిఫ్ట్ ఏంటంటే వీ కెన్ హియర్ కృష్ణ కథ ఎనీ టైం. ఒకప్పుడు అంటే అవకాశం చెప్తే ఉండేది ఏంటో కాదు. ప్రభు చెప్పాలి. ఎప్పుడు మనకి కృష్ణ చైతన్యంలో హీరింగ్ అవకాశం ఉంటుందన్నమాట. మనకి బయట ఆ హీరింగ్ వల్ల ఏ హీరింగ్ చేసినా సరే, భౌతికంగా ఏది విన్నా సరే మన మనసు కుదురు పడదు. కొంచెం సేపు ఎంటర్టైన్మెంట్, ఎంజాయ్మెంట్ ఉండొచ్చు కానీ కుదుట పడదు. కానీ కృష్ణ కథ వింటున్నప్పుడు మాత్రం కుదుట పడే అవకాశం ఉంటుంది, రిలీఫ్ వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఈ అవకాశం మన అందరికీ ఇప్పుడు చాలా ఎక్కువ ఉంది. ఒకప్పుడు ఎక్కడన్నా కథ జరిగితే లైవ్ మాత్రమే వినాలి. కానీ ఇప్పుడు మనకి ఆన్లైన్ ప్రీచింగ్ వల్ల, యూట్యూబ్ వల్ల, చాలా రికార్డింగ్స్ ఉండడం వల్ల యాక్చువల్గా మనము లైవ్ వినకపోయినా సరే మనకి లైఫ్లో ఎప్పుడు ఏ సిచ్యువేషన్ వచ్చినా సరే అట్లీస్ట్ సమ్ రిలీఫ్ తీసుకునే అవకాశం అనేది ఉందన్నమాట. సో ఇది కృష్ణ చైతన్యం వల్లనే వస్తుంది. ఫస్ట్ థింగ్, హీరింగ్లో ఇంట్రెస్ట్ అనేది రాదు. భౌతికంగా జీవించినప్పుడు కృష్ణ కథ వినాలనే ఇంట్రెస్ట్ ఉండదు. రైట్. కాబట్టి ఫెసిలిటీస్ గురించి వెతకం కూడా. కానీ కృష్ణ చైతన్యంలోకి వచ్చాక తెలుస్తుంది, ఓకే ఈ ప్రీచర్ ఉన్నారు, రైట్, ఇట్లాంటి కథలు ఉన్నాయి, రైట్, ఈ స్టోరీ ఉంది. మీరు అంతెందుకు, జస్ట్ మీకు ఏ బాధలో ఉన్నారో ఆ బాధకు రిలేటెడ్ మీరు వీడియోలు వెతుకోవచ్చు. చాలా మంది డివోటీస్ చాలా టాపిక్స్ మీద ఆల్రెడీ క్లాసెస్ చేసి ఉంటారు కాబట్టి మీకు ఆ టాపిక్ పైన ఏదైతే రిలేటెడ్ ఉంటుందో అది దొరికిపోతుంది. రైట్. నాకు ఇప్పుడు హ్యూమిలిటీ తక్కువైతుంది, ఈగో ఎక్కువైతుంది అంటే మీరు త్రినాదపి సునిచైన వర్స్ మీద వీడియోస్ చూసారనుకోండి, అప్పుడు మీకు హ్యూమిలిటీ వచ్చేస్తుంది. నాకు టాలరెన్స్, సహనం అనేది, ఓర్పు అనేది తగ్గిపోతుంది అన్నప్పుడు తరోరివ సహిష్ణు నా తరోరపి సహిష్ణు ఏదైతే ఉందో థర్డ్ శ్లోకంలో ఆ వీడియో మీద రిలేటెడ్ కొట్టండి, అది వచ్చేస్తుంది. రైట్. సో ఇట్లా ఏ టాపిక్ కావాలంటే, ఏ క్వాలిటీ ఇంప్రూవ్ చేయాలనుకుంటే దానికి రిలేటెడ్ వీడియోస్ మీకు కనిపిస్తాయి. సో అంత హీరింగ్ ఆపర్చునిటీ మన దగ్గర కృష్ణ చైతన్యంలోకి వస్తుందన్నమాట. వేరే వాళ్ళకి తెలియని కూడా తెలియదు ఎక్కడ వెళ్ళాలి, ఏం చేయాలి అనేది, కానీ మనకి ఎగ్జాక్ట్గా తెలుసు.
భయం వేస్తే ఏం చేయాలి చెప్పండి? బాగా భయం వేస్తే ఏ ఆరతి చేయాలి? నరసింహారతి. హారతి. రైట్. సో ఇది అందరికీ తెలుసా? ఓన్లీ కృష్ణ చైతన్యంలో ఉండే వాళ్ళకే తెలుసు కదా. అవును ప్రభుజీ, అదైతే కరెక్ట్. రైట్. అవును. సో ఎప్పుడు ఏ బటన్ నొక్కాలనేది కృష్ణ చైతన్యంలో ఉండే వాళ్ళకి బాగా తెలుసట. రైట్. సో అది మన గిఫ్ట్ అన్నమాట. సో మనసు బాగాలేనప్పుడు ఏం చేయాలి, భయం వేసినప్పుడు ఎవరిని గుర్తు చేసుకోవాలి, అన్నిటికీ సొల్యూషన్ అనేది మనకి దొరుకుతుంది అనమాట త్రూ హీరింగ్. అండ్ దెన్ నెక్స్ట్ వచ్చేసి హార్మోని విత్ J3K2, జీవ జగత్ జగదీష్ కాల కర్మ. ఈ ఐదిటితో సమన్వయంలో ఎలా ఉండాలో మనకి కృష్ణ చైతన్యం నేర్పిస్తుంది. ప్రకృతితో కూడా మనం సమన్వయంలో ఉండాలి. ఇష్టం వచ్చినట్టు కన్స్ట్రక్షన్లు చేస్తూ పొల్యూషన్ చేస్తూ ఉంటే ప్రకృతి తిరిగి వైపరీత్యాలను ఇస్తుంది. కాబట్టి మనం ప్రకృతితో కూడా చాలా సమన్వయంలో ఉండాలి. వేరే జీవులతో కూడా సమన్వయంలో ఉండాలి. వైష్ణవాపరాధం చేయకూడదు. ప్రతి జీవి భగవంతుని అంశమే కాబట్టి అందరితో మృదువుగా ప్రేమగా ప్రవర్తించడానికి ప్రయత్నించాలి. అంత ఈజీ కాదు, బట్ అట్లీస్ట్ ప్రయత్నం అన్నా చేస్తూ ఉంటాము. మరియు జగదీష్ భగవంతుడితో మనం సమన్వయంలో ఉండడానికి ట్రై చేస్తాము. ఆయన చెప్పింది వినడానికి ట్రై చేస్తాము. దానివల్ల ఏమవుతుంది, మనకి కర్మ సిద్ధాంతం తెలుస్తుంది కాబట్టి ఎటువంటి కర్మ చేయాలి ఎటువంటి కర్మ చేయకూడదు అనేది తెలుస్తుంది. దానివల్ల ఏమవుతుంది, కాల ప్రభావం గురించి మనకి తెలుస్తుంది. మరియు కాలం మనకి ఇప్పుడు ఫేవర్లో లేదు కాబట్టి కొంచెం ఓర్పు సహనంగా ఉండాలి. కాలం మారుతుంది. అహం కాలోస్మి, కృష్ణనే కాలం కాబట్టి ఆయన మళ్ళీ మన ఫేవర్లోకి రావచ్చని ఓర్పుగా మనం వెళ్తూ అన్నిటికీ సమన్వయంలో ఉంటామన్నమాట. అదే భౌతికంగా జీవించామనుకోండి, వేరే జీవుల పట్ల మనకి పెద్దగా రెస్పెక్ట్ ఉండదు, భగవంతుడి పట్ల ఉండదు, ప్రకృతి పట్ల ఉండదు, కర్మ సిద్ధాంతం అర్థం కాదు, కాల ప్రభావం ఎటు ఉంది ఎలా నడుస్తుంది అనేది ఏం అర్థం కాదు. ఎంత చేసినా ఎందుకు వర్కౌట్ అవ్వట్లేదని ఫ్రస్ట్రేట్ అయిపోతాం. కానీ టైం నా ఫేవర్లో లేదు, కాస్త టైం అయితే నా ఫేవర్లోకి వస్తుంది అనే ఓపిక అనేది రాదు. ఎప్పుడైతే బలి మహారాజ్ ఇంద్రపురి మీద అటాక్ చేయడానికి వెళ్ళారో, ఆ బ్రహ్మ తేజస్సు చూసి బలి మహారాజ్ బ్రహ్మ తేజస్సు చూసి ఇంద్రుడికి భయం వేసి బృహస్పతి దగ్గర వెళ్ళారు. అప్పుడు వెళ్ళినప్పుడు బృహస్పతి చెప్తారనమాట, ఇప్పుడు కాలం ఆయనకు ఫేవర్లో నడుస్తుంది. ఆ తేజస్సు ఆ సమయ ప్రభావం అనేది ఆయన ఫేవర్లో ఉంది కాబట్టి నువ్వు యుద్ధం చెయ్యకు, ఓపిక పట్టు, నీ టైం వస్తుంది, దాని తర్వాతనే నువ్వు పోగొట్టుకున్నన్ని తెచ్చుకుంటావు అనేసి ప్రాపర్గా గైడెన్స్ ఇస్తారు. అప్పుడు ఇంద్రుడు అర్థం చేసుకుంటాడు. ఎందుకంటే కొన్నిసార్లు రాక్షసులు పవర్ఫుల్ అవుతారు, కొన్నిసార్లు దేవతలు పవర్ఫుల్ అవుతారు. అందుకనే కొన్నిసార్లు వీళ్ళు గెలుస్తారు, కొన్నిసార్లు వాళ్ళు గెలుస్తూ ఉంటారు. సో భగవంతుడు అలా లీల చేస్తూ ఉంటారనమాట. సో సిమిలర్లీ కొన్నిసార్లు మన టైం వర్కౌట్ అవుతుంది, కొన్నిసార్లు మన టైం బ్యాడ్ ఉంటుంది. మన టైం బ్యాడ్ అయినప్పుడు కామ్గా ఉండి చేయగలిగింది చేసి ఓర్పుతో ఉండాలి. టైం బాగుంది అనుకోండి, ఏం చేసినా వర్కౌట్ అవుతుంది. టైం బాగాలేదు అనుకోండి, ఏం చేసినా వర్కౌట్ అవ్వదు. సో వర్కౌట్ అవ్వని టైంలో ఓపిక ఉండాలి అంటే ఆ కాలం అనేది ఎవరు, రైట్, అది మనకు తెలియాలి. అండ్ ఇంకొకటి ఏంటంటే, మనం చాలాసార్లు టైం లేదు టైం లేదు అంటాం కదా. సో టైమే కృష్ణ అని తెలిసినప్పుడు ఏమర్థమవుతుందంటే, నేను కృష్ణ కోసం సేవ చేస్తే కృష్ణనే టైం కాబట్టి నాకు టైం క్రియేట్ చేయగలరు అనేసి ఆ కాలంతో సమన్వయంలో ఉండే నాలెడ్జ్ మనకు వస్తుందన్నమాట. అదర్వైజ్ భౌతికంగా ఉంటే మనం అందరితో సమన్వయంలో ఉండకుండా వాళ్ళకి విరుద్ధంగా వెళ్తూ జీవితాన్ని పాడు చేసుకుంటాం. అండ్ దెన్ హ్యాపీనెస్, ఆనందం అనేది పెరుగుతుంది. ఏం లేకపోయినా సరే సంతోషంగా ఉండడం అనేది కేవలం భక్తులకే తెలుసు అన్నమాట. రైట్. సుధామ వాళ్ళ వైఫ్ చెప్పింది, మనం కష్టాల్లో ఉన్నాం, కృష్ణ దగ్గర వెళ్ళు, అప్పుడే మనం కొంచెం బెటర్ అవుతాం అనేసి. కానీ సుధామాకు ఉండేనా అడగాలని? లేదు. నో ప్రభుజీ. సో ఏమి లేదు. లేకుండానే, ఏమి అడగకుండా ఎలా ఉండగలరు చెప్పండి? అది ఓన్లీ భక్తులకే సాధ్యం కదా. ఏమీ లేదు నా దగ్గర, అయినా అడగాలని లేదు అనే కోరిక భక్తులకే ఉంటుందన్నమాట. నా దగ్గర ఏదన్నా లేదు అంటే నాకు కావాల్సిందే అనే కోరిక భౌతికంగా జీవించినప్పుడు ఉంటుంది. కానీ భగవంతుడి కృపతో ఏది దొరకాలో నాకు అది దొరుకుతుంది, ఉన్న వాటిలో నేను సంతోషంగా ఉండాలి. ఆ అడ్జస్ట్మెంట్, ఆ యాక్సెప్టెన్స్ అనేది, దాని నుంచే మనకి హ్యాపీనెస్ అనేది వస్తుంది. అది కృష్ణ చైతన్యంలో పరిపూర్ణంగా మనకి దొరికే అవకాశం ఉంటుంది. అండ్ హెల్పింగ్ నేచర్ అనేది పెరుగుతుంది. ఎందుకంటే మిగతా జీవులు భగవంతుని అంశములే కదా. కాబట్టి మనం వేరే వాళ్ళకు కూడా హెల్ప్ చేయాలి. అట్లీస్ట్ హెల్ప్ చేయలేకపోయినా సరే వేరే వాళ్ళ చెడు అయితే చేయకూడదనే అండర్స్టాండింగ్ పెరుగుతుంది అనమాట. అందుకనే మనం చూస్తాము, ఒక యాత్రకి వెళ్ళినప్పుడు చాలా మందికి చెప్పకుండానే హెల్పింగ్ నేచర్ వచ్చేస్తుంది. వాళ్ళకి ఆకలేసినా సరే వాళ్ళు సర్వ్ చేస్తూ అంటారు. వాళ్ళకి బరువు మోసే ఏమి శక్తి లేకపోవచ్చు, కానీ వేరే డివోటీస్కి, సీనియర్ డివోటీస్కి హెల్ప్ చేయాలని అనుకుంటారు.
రైట్? మేబీ కొన్నిసార్లు మనకి ఆర్థికంగా, భౌతికంగా, శారీరకంగా కెపాసిటీ లేకపోవచ్చు, కానీ అయ్యో హెల్ప్ చేయలేకపోతున్నానే అనే ఫీలింగ్ వస్తుందా రాదా? వస్తుంది. వస్తుంది ప్రభు. రైట్? సో హెల్పింగ్ నేచర్ ఉంటేనే ఆ ఫీలింగ్ వస్తుంది. లేదు అంటే ఏమనిపిస్తుంది తెలుసా, నేను ఎందుకు హెల్ప్ చేయాలి, ఆయన నా అవసరమా, ఆయన ఎవరి కష్టాలు వాళ్ళు పడాలి, ఎవరి ప్రాబ్లమ్స్ వాళ్ళు చూసుకోవాలి, నేను ఎందుకు చేయాలి అనేసి ఉంటుందన్నమాట. భౌతికంగా జీవించినప్పుడు సెల్ఫ్ సెంటర్డ్ లైఫ్ ఉంటుంది కదా, నాకు నా వాళ్ళు తప్ప ఇంకెవ్వరు వద్దు అనేసి ఉంటుంది అనమాట. కానీ భక్తిలోకి వచ్చాక ఏంటంటే అందరూ నా వాళ్ళు అనే ఫీలింగ్ అయిపోతుంది అనమాట. సో హెల్ప్ చేయగలిగితే హెల్ప్ చేస్తాము, చేయలేకపోయాం అనుకోండి బాధ అని ఉంటుంది, అయ్యో చేయలేకపోతున్నాను అనేసి. రైట్? అది కేవలం భక్తిలోనే ఉంటుంది. అండ్ అది చూసి కృష్ణ మనకి హెల్ప్ చేసే కెపాసిటీ ఇస్తారనమాట. రైట్? ఓకే, నేను వీళ్ళకి హెల్ప్ చేయలేకపోతున్నాను అనేసి నేను బాధపడుతున్నాను కదా, ఆ సిచ్యువేషన్ని చూసి కృష్ణ ఏమంటారంటే, ఈయన దగ్గర ఏం లేనప్పుడే ఈయనకి హెల్ప్ చేయాలని ఉంది కాబట్టి ఈయనకి ఏదైనా ఇస్తే డెఫినెట్గా హెల్ప్ చేస్తాడు అనేసి కృష్ణ మన దగ్గర లేని ఐశ్వర్యాన్ని కూడా ఇవ్వడానికి స్టార్ట్ చేస్తారు. భౌతికంగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే హెల్ప్ చేయగలిగే కెపాసిటీ ఉంటుంది చాలా మంది దగ్గర, కానీ హెల్ప్ చేయరు. కాబట్టి కృష్ణ ఏం చేస్తారు తెలుసా, ఐశ్వర్యాన్ని తీసిస్తారు. నువ్వు నీ దగ్గర ఉన్న ఐశ్వర్యాన్ని వేరే వాళ్ళకు ఉపయోగించట్లేదు కాబట్టి నీ కోసం కూడా సరిగ్గా ఉపయోగించట్లేదు, ఎందుకంటే కేవలం సెన్స్ గ్రాటిఫికేషన్లోనే యూజ్ చేస్తున్నావు కాబట్టి ఐ విల్ టేక్ అవే దట్ అనమాట. వాట్ ఎవర్ యూ మిస్యూజ్ ఆర్ అబ్యూస్ విల్ బి టేకన్ అవే. మనం దేన్నైతే దురుపయోగం చేస్తామో లేదా వేరే వాళ్ళని చెడు చేయడంలో ఉపయోగిస్తామో అది భగవంతుడు తీసిస్తాడనమాట. మనకి ఎప్పుడైతే ఫిజికల్గా కానీ మెంటల్గా కానీ డిసేబిలిటీ ఉంటుందో అప్పుడు అర్థం చేసుకోవాలి, మన దగ్గర ఉన్నదాన్ని పోయిన జన్మలో తప్పుడుగా వాడాం కాబట్టే ఈ జన్మలో అది మన నుంచి తీసేశారు. రైట్? సో వాట్ ఎవర్ వీ హ్యావ్ ఈజ్ యాక్చువల్లీ ఎండోడ్, నాట్ ఎర్న్డ్. అంటే మనకి ఏదైతే భగవంతుడు ఇస్తారో అది లోన్ కోసం ఇస్తారు, ఆయన కృపతో ఇచ్చింది, మనమే సాధించుకున్నవి కాదు. కాబట్టి అవి మనతో ఉండవు. అందుకని చూడండి, టాలెంట్స్ని మనము మిస్యూజ్ చేసామనుకోండి ఆ టాలెంట్స్ పోతాయి. అదే టాలెంట్స్ని భగవంతుని సేవలో పెట్టామనుకోండి ఆ టాలెంట్స్ పెరుగుతాయి. రైట్? మీరు కొంచెం బాగా చేయగలిగింది భగవంతుడి కోసం చేశారనుకోండి అందులో ప్రావీణ్యం అనేది పెరిగిపోతుంది, నైపుణ్యం పెరిగిపోతుంది. రైట్? దానివల్ల మీకు ఫేమ్ రావడము, ఇంకా బెనిఫిట్ రావడం స్టార్ట్ అవుతుంది, ఎందుకంటే నీ దగ్గర ఉన్న చిన్నది కూడా నువ్వు భగవంతుడికే యూజ్ చేస్తున్నావు కదా. సో ఇంకా ఎక్కువ ఇవ్వాలని భగవంతుడు అనుకుంటారు. సో హెల్పింగ్ నేచర్ అనేది పెరుగుతుంది. అండ్ హెల్పింగ్ నేచర్ పెరగడం వల్ల హెల్పింగ్ కెపాసిటీ కూడా పెరుగుతుంది అనమాట మనకి భక్తిలోకి వచ్చాక. ఓకే. అండ్ దెన్ నెక్స్ట్ ఏంటి, హీలింగ్ పవర్ అనేది పెరుగుతుంది అనమాట. యాక్చువల్గా మనకి బాడీలో హీలింగ్ అనేది జరుగుతూ ఉంటుంది. మనల్ని కట్ చేసామనుకోండి, ఇక్కడ వేలు కట్ చేస్తే అది ఆటోమేటిక్గా హీల్ అవుతుంది, మీరు ఏం మందు రాయకపోయినా. దాన్ని ఏమంటారంటే ఆటోమేటిక్ హీలింగ్ అంటారు. సో బాడీకి హీలింగ్ పవర్ ఉంటుంది. మరి అయినా సరే మందులు ఎందుకు వేసుకుంటామంటే తొందరగా హీల్ అవ్వడానికి. మేము ప్రాణిక్ హీలింగ్ చేసినా సరే, మందులు అలోపతి వేసుకున్నా సరే, మ్యాక్సిమం ఏమవుతుందంటే హీలింగ్ ప్రాసెస్ని ఫాస్ట్ చేస్తాయి తప్ప హీలింగ్ ప్రాసెస్ని క్రియేట్ చేయవు అవి. రైట్? అందుకనే కొన్నిసార్లు ఒక టైం బాడీలో హీలింగ్ పవర్ అయిపోయింది అనుకోండి, ఎన్ని మందులు వేసినా పనిచేయవు. రైట్? ఎందుకు? మందులకి శక్తి లేదా? లేదు, కానీ బాడీకి హీల్ అయ్యే కెపాసిటీ పోయింది కాబట్టి. సో మందులు ఏం చేస్తాయండి, ఏ ఎనర్జీ అయినా ఏ థెరపీ అయినా ప్రాసెస్ని ఫాస్ట్ చేస్తాయి కానీ ప్రాసెస్ని క్రియేట్ చేయవు. కానీ భక్తిలోకి వచ్చాక ఏమవుతుందంటే హీలింగ్ ప్రాసెస్ ఫాస్ట్ అవుతుంది అనమాట. బికాస్ చాలాసార్లు మనము హీలింగ్ ప్రాసెస్ని అబ్స్ట్రక్ట్ చేస్తాము. నెగటివ్ థాట్స్ వచ్చినప్పుడు, హోప్లెస్గా ఉన్నప్పుడు రోగం ఎక్కువ అవుతుందన్నమాట. క్యాన్సర్ వచ్చిన దాంట్లో రెండు రకాలు ఉంటారు. ఒకటి, నేను పోతాను అని నమ్మేవాళ్ళు, నేను ఈ క్యాన్సర్తో పోరాడి బ్రతుకుతాను అనేవాళ్ళు ఉంటారు. రైట్? చాలామంది డాక్టర్లు చెప్పిన ప్రెడిక్షన్ కంటే కూడా ఎక్కువ సంవత్సరాలు జీవించారు. ఎందుకు అంటే వాళ్ళకి బ్రతకాలని ఉంది కాబట్టి. చాలాసార్లు డాక్టర్ అంటారు ఇది కొంచెం సెకండ్ స్టేజ్లోనే ఉంది, కొన్ని ఇయర్స్ అన్నా మీరు బతకొచ్చు అంటారు, కానీ ఆ క్యాన్సర్ వచ్చింది అనే భయంతో హోప్ వదిలేసి చాలామంది తొందరగా చనిపోతారు కూడా. రైట్? సో మన చేతిలో కొన్ని ఆస్పెక్ట్స్ ఉంటాయి, కర్మ ప్రకారం మనం ఎప్పుడు పోవాలి, ఎలా జీవించాలి అనేది కొన్ని ఫిక్స్ ఉంటాయి, కానీ కొన్ని వేరీ అవుతూ ఉంటాయి. మన విల్ పవర్ వల్ల, మన ఫ్రీ విల్ వల్ల కొన్ని మనం మార్చొచ్చు అన్నమాట. రైట్? సో దాని వల్ల హీలింగ్ ప్రాసెస్ అనేది వ్యారీ అవుతుంది. కొందరు తొందరగా హీల్ అవుతారు, కొందరు లేట్గా హీల్ అవుతారు, లేదా కొందరు హీల్ అవ్వరు. సో భక్తిలోకి వచ్చాక కృష్ణ చైతన్యంలో ఉండడం వల్ల పాజిటివ్గా ఆలోచిస్తాం కాబట్టి ఆ రోగ నిరోధక శక్తి కూడా పెరుగుతుంది. ప్లస్ ఆ రోగాన్ని నిర్మూలించే ఏదైతే హీలింగ్ పవర్ ఉంటుందో అది కూడా పెరుగుతుంది అనమాట. సో భక్తిలోకి వస్తే యూ కెన్ ఎండ్యూర్ మోర్. సో భక్తులకు వచ్చాక హెల్త్ బెటర్ అవుతుంది, మెంటల్గా కరెక్ట్గా ఆలోచిస్తారు కాబట్టి ఏదన్నా అయినా సరే మీకు తొందరగా కోలుకునే అవకాశం అనేది ఉంటుంది.
అఫ్ కోర్స్ 100% అని చెప్పలేము, ఎందుకంటే కృష్ణ ప్లాన్ ఏంటో తెలియదు కాబట్టి ఖచ్చితంగా అందరూ హీల్ అవుతారని చెప్పలేము. కొన్ని కొన్నిసార్లు కృష్ణ ప్లాన్ ఉందనుకోండి, మిమ్మల్ని హీల్ చేయకుండానే మీకు బాడీ ట్రాన్స్ఫర్ చేయాలి అంటే ఈ శరీరాన్ని వదిలిపెట్టేసి మీరు ఇంకో మంచి శరీరాన్ని తీసుకోవాలనే ప్లాన్ ఉందనుకోండి, మేబీ హీల్ అవ్వకపోవచ్చు. రైట్. అండ్ దెన్ ఆనెస్టీ పెరుగుతుంది, నిజాయితీ పెరుగుతుంది. సీసీటీవీ కెమెరాస్ ఉంటేనే మన బిహేవియర్ చేంజ్ అవుతుంది. నన్ను చూస్తున్నారు కదా, నేను చక్కగా ఉండాలి కదా అనేసి. యూఆర్ అండర్ సీసీటీవీ సర్వేలెన్స్ అనగానే మనం జాగ్రత్త అయిపోతాం. భక్తిలోకి వస్తే ఏమవుతుందంటే పరమాత్మ ప్రతి చోట ఉన్నారు. ఈ ఈశావాస్యం ఇదం సర్వం. సో ప్రతి చోట ఈశావాస్యం ఉంది. రైట్. సో భగవంతుడు ప్రతి చోట ఉన్నారు, మనం చేసేది మనం ఆలోచించేది అన్ని భగవంతుడు చూస్తున్నాడు అని ఎప్పుడైతే తెలుస్తుందో అప్పుడు జాగ్రత్తగా ఉంటాం అనమాట. ఎదుటోడు నన్ను పట్టుకోకపోవచ్చు, ఈ ప్రపంచం నన్ను పట్టుకోకపోవచ్చు తప్పు చేసినప్పుడు, కానీ భగవంతుడు పట్టుకుంటాడు, కర్మ నన్ను పట్టుకుంటది. కాబట్టి నేను నిజాయితీగా ఉండాలి అనేది తెలుస్తుంది అనమాట. రైట్. చీట్ చేయాలని చూడము, అబద్ధం చెప్పాలని చూడము, ఎందుకంటే తెలుసు కదా భగవంతుడు చూస్తున్నాడు కదా. జనరల్గా మనకు అన్యాయం అయినప్పుడు ఎదుటి వాళ్ళు ఏదన్నా మన వాళ్ళ పట్ల తప్పు చేస్తే మనం ఏమంటామంటే అరే పైవాడు ఉన్నాడు చూస్తున్నాడు అన్ని అనేసి అంటాము. కానీ మనం కూడా చాలా తప్పులు చేస్తుంటాం కదా, మరి అప్పుడు చూడట్లేదా పైవాడు? చూస్తాడు Yes, పెరుగుతుంది. రైట్. సో దెన్ లాస్ట్ వచ్చేసి హోమ్ ఫర్ కాన్షియస్నెస్. ఎవరి గురించి ఆలోచిస్తే ప్రశాంతత వస్తుందో ఆ ఆలోచన కృష్ణ అని మనకు తెలిసిపోతుంది అనమాట. మన అందరి దగ్గర ఇల్లుంది, బయట బాగా ఎండ వర్షం ఉంటే ఇంట్లోకి రాగానే రిలాక్స్ అయిపోతాం కదా. అట్లాగే మెంటల్లీ కూడా మనకి వర్షం ఎండ లాంటి థాట్స్ ఉంటాయి, ఆలోచనలు, నెగటివ్ థింకింగ్ అది ఉంటాయి. ఎవరి గురించి ఆలోచిస్తే నేను ప్రశాంతంగా అవ్వగలను ఆ విషయం ఒక్క కృష్ణ దగ్గరే ఉంది. సో కృష్ణ గురించి, కృష్ణ చైతన్యం గురించి ఆలోచించినప్పుడు మాత్రమే నేను ప్రశాంతంగా ఉండగలను. దట్ ఈజ్ మై హోమ్ ఫర్ కాన్షియస్నెస్. నా చేతనకి అది ఇల్లు అనేది మనకి ఎప్పుడైతే తెలుస్తుందో చాలా వరకు మనం సిచ్యువేషన్ నుంచి ఈజీగా బయటపడతాం. కోపం బాగా వస్తే చాంటింగ్ చేయండి, కోపం తగ్గుతుంది. బాధ బాగా వస్తే హీరింగ్ చేయండి, తగ్గుతుంది. రైట్. సో ఇట్లాంటి హోమ్ ఫర్ కాన్షియస్నెస్ మనకి కృష్ణ చైతన్యంలో తెలుస్తుంది. కానీ బయట వాళ్ళకి ఇల్లే లేదు, నైట్ అంతా నిద్రపోకుండా ఉంటారు, పగలంతా టెన్షన్తో ఉంటారు. ఎందుకంటే కుదుట పడడానికి ఏ ఆలోచన లేదు. ఎవరి గురించి ఆలోచించినా ఉద్రేకం వస్తుంది కానీ ప్రశాంతత రావట్లేదు. ఎవరి గురించి అయినా ఆలోచిస్తే వాడు నా విషయంలో ఎంత చెడు చేశాడు అనేది గుర్తుకొస్తుంది, లేదా ప్రేమించిన వాళ్ళ గురించి ఆలోచిస్తే వాళ్ళకి ఏమైనా ఆగిపోతుందనే భయం ఉంటుంది. ఏ ఆలోచన అయినా సరే టెన్షన్ని తీసుకొస్తుంది. రైట్. నాకేదైనా ఎంజాయ్మెంట్ వస్తుందని ఆలోచించినా సరే ఆ ఎంజాయ్మెంట్కి ఎంతో కష్టపడాలి. సో ఇట్లాంటి అన్ని ఆలోచనల వల్ల స్ట్రెస్ ఎక్కువవుతుంది. కానీ కృష్ణ చైతన్యంలోకి వచ్చాక కృష్ణ ఉన్నాడు కదా, చూసుకుంటాడు, నేను చేయగలిగింది నేను చేస్తాను, నేను చేయలేంది ఆయన చేస్తాడు. నిజంగానే నా అదృష్టంలో కృష్ణ ప్లాన్ ప్రకారం అది రావాల్సి ఉంటే వస్తుంది. నేను మాత్రం బెస్ట్ ఇస్తాను, నాకేది బెస్టో కృష్ణ ఇస్తారు. సో లెట్ మీ థింక్ అబౌట్ కృష్ణ, హ్యావ్ ఫెయిత్ ఇన్ కృష్ణస్ ప్లాన్ అనే ఐడియా మనకు ఉంటుంది కాబట్టి హోమ్ ఫర్ కాన్షియస్నెస్, మన చేతనకి ఒక ఇల్లు దొరుకుతుంది. ఎలాగైతే ఇంట్లోకి వచ్చి రిలాక్స్ అవుతామో అలాగే కృష్ణ ఆలోచన రాగానే మనం రిలాక్స్ అవుతాం అనమాట. ఇది కృష్ణ చైతన్యంలో లేకపోతే సంభవమే కాదు. ఓన్లీ కృష్ణ చైతన్యంలోనే ఇది మనకి అవైలబుల్ ఉంటుంది. అండ్ దెన్ పెరిగేవి చెప్పుకున్నాము, ఏం తగ్గుతుందో అది కూడా ఒక 2 minutes చెప్పి క్లాస్ అనేది ఎండ్ చేద్దాం. హేట్రెడ్, వేరే వాళ్ళ పట్ల ద్వేషం తగ్గుతుంది. ఎందుకు తగ్గుతుంది అంటే ద్వేషం ఎప్పుడు వస్తుంది అంటే ఎవరైనా మన విషయంలో తప్పు చేస్తే, మనం అనుకున్నది కాకుండా విరుద్ధంగా ఏదైనా చేస్తే మనకి ద్వేషం అనేది పెరుగుతుంది అనమాట. సో ఆ ద్వేషం ఎందుకు పెరుగుతుందంటే మనమేమనుకుంటాం ఎదుటివాడు చేయడం వల్లనే ఇలా అవుతుంది అనేసి మనం అనుకుంటాం. కాబట్టి ఆ వ్యక్తి పట్ల మనకి కోపము ద్వేషం ఉంటుంది. కానీ కర్మ గురించి తెలుసుకున్న తర్వాత ఏమర్థమవుతుందంటే నా కర్మల వల్లే నేను ఇది అనుభవిస్తున్నాను, కానీ ఆ వ్యక్తి జస్ట్ ఒక నిమిత్తం మాత్రమే, ఆయననే నా కోసం ఏది చెయ్యట్లేదు అనేసి తెలుస్తుంది. కాబట్టి ఎదుటి వాళ్ళ మీద పగ ప్రతీకారాలు తీర్చుకునేది తగ్గిస్తాము. ఒకవేళ ఇబ్బంది పెడుతున్నాడంటే కొంచెం దూరంగా ఎలా ఉండాలో ఆలోచిస్తాం, కానీ ఆయనని దూరం ఎలా చెయ్యాలి, ఆయన మీద పగ ఎలా సాధించాలి, ప్రతీకారం ఎలా సాధించాలి అని ప్లాన్స్ చేయం మనం. రైట్. సో ఓకే, ఈ వ్యక్తి నాతో బాగుండట్లేదు, ఎంత మంచి చేసినా సరే ఇలాగే ఉంటున్నాడు కాబట్టి కొంచెం దూరం పెడదామని ఆలోచిస్తాము, కృష్ణకి దగ్గర అవ్వాలని ఆలోచిస్తాం, కానీ వాడి మీద రివెంజ్ ఫ్యాంటసీస్ గురించి ఆలోచించము. దెన్ హార్ష్నెస్, కొంచెం మృదుత్వం పెరుగుతుంది. ఇష్టం వచ్చినట్టు కోపం వచ్చినా మాట్లాడేసి ఇంకా ఎదుటి వాళ్ళ మనస్తత్వాన్ని ఎలాగో అలా పాడు చేసేయాలి, వాళ్ళకి కష్టం కలిగేలాగా మాట్లాడాలి అనే ఆలోచనలు తగ్గిపోతాయి. సో హార్ష్నెస్ అన్నమాట, రఫ్నెస్ అనేది తగ్గుతుంది. ఎదుటి వాళ్ళ పట్ల కొంచెము ప్రేమపూర్వకంగా బిహేవ్ చేయడానికి ట్రై చేస్తాము. దెన్ హార్ట్ బ్రేక్స్ తగ్గుతాయి.
మనది హార్ట్ చాలా వీక్గా ఉంటుంది. అంటే మా ఫిజికల్ హార్ట్ కాదు, ఇమోషనల్ హార్ట్ అన్నమాట. ఎవరన్నా ఒక మాట అంటే ఏడుపు వచ్చేస్తుంది, బాధ వచ్చేస్తుంది. ఈ మధ్య అది తగ్గిందా లేదా? తగ్గింది ప్రభుజీ. తగ్గింది ప్రభుజీ. ఎస్ ప్రభుజీ. రైట్. సో ఒకప్పుడు ఎవరన్నా ఒక ఎస్ మాట ప్రభుజీ. అలా ఎలా అనేసావు, రైట్ అనేసి అనుకుంటుంది. ఇప్పుడు మనుషులు అంతే, ఇన్ని అనర్థాలు ఉన్నాయి. జనాలు ఎక్కడి నుంచి మంచిగా మాట్లాడతారు? అవమానాలు చేస్తూ ఉంటారు, విమర్శలు ఇస్తూ ఉంటారు. ఇదంతా ఇంతే, ఈ భౌతిక ప్రపంచమే ఇంత అనేసి ఒక అండర్స్టాండింగ్ వచ్చేస్తుంది. కాబట్టి మరీ అంతగా ఫీల్ అవ్వం, కొంచెం ఫీల్ అవుతాము. మరీ అవమానం చేస్తే మొహం పైన కొంచెమైనా ఫీల్ అవుతాం, కానీ తొందరగా బయటకు వస్తాం. కానీ ఒకప్పుడు ఒక అవమానం జరిగిందంటే సంవత్సరాల తరబడి లోపల పెట్టుకునే వాళ్ళం. ఆ రోజు జరిగింది మాత్రం అస్సలు మర్చిపోలేను. ఈ రోజు కూడా గుర్తు చేసుకుంటే అంతే బాధేస్తుంది అనేసి అనుకుంటాం. కానీ ఇప్పుడు ఏంటంటే భక్తిలోకి వచ్చాక, సరే ఏదో కర్మ ప్రకారము, వాళ్ళ అనర్థాల ప్రకారము, నా అదృష్టం ప్రకారం ఇట్లా జరిగిందేమో, ఇప్పుడు దాన్ని ఆలోచించుకొని చేసేది ఏం లేదు కదా, దానికంటే కృష్ణ గురించి ఆలోచిస్తే కొంచెం ప్యూరిఫికేషన్ అన్న వస్తుంది అనేసి గట్టిగా అవుతూ ఉంటాను అనమాట. కరుణ ప్రకారంగా మృదువుగా అవుతుంది హృదయం. కానీ ఎవరైతే కారుణ్యం లేకుండా, అంటే ఎదుటి వాళ్ళు మనల్ని హర్ట్ చేస్తూ ఉంటారో, అప్పుడు స్ట్రాంగ్ హార్టెడ్గా ఉంటాం అనమాట. సో గురువు లాగా అయిపోతుంది అనమాట మన హార్ట్ కూడా. గురువు ఎలా ఉంటారు? కఠినంగా ఉంటారు. ఎప్పుడన్నా ఆయనని మార్గదర్శనం చేయాలంటే కఠినంగా ఉంటారు, రైట్. కానీ ఎప్పుడన్నా తను కింద లో ఉన్నాడు, తనని అప్లిఫ్ట్ చేయాలి, తన చైతన్యాన్ని పైకి తీసుకురావాలంటే చాలా మృదువుగా తీసుకొస్తారనమాట. సో ఒకవైపు కుసుమాది కోమలం, పువ్వులాగా చాలా సాఫ్ట్గా ఉంటారు. ఇంకోవైపు వజ్రాపి కఠోరం, వజ్రంలాగా కఠోరంగా కూడా ఉంటారు. సో సిమిలర్లీ భక్తిలోకి వస్తే ఏమవుతుందంటే, ఆ ఒడిదుడుకుల్ని, విమర్శల్ని ఎదుర్కోవడానికి మన హార్ట్ అనేది వజ్రంలా అయిపోతుంది. ఎంత ఏమన్నా సరే ఏం కాదు. అదే వేరే వాళ్ళకి హెల్ప్ చేయడం కోసం, భక్తినివ్వడం కోసము కుసుమాది కోమలం, సాఫ్ట్గా ఉంటుందన్నమాట, రైట్. సో ఈ రెండు ఫీచర్స్ అనేది మనకి వస్తాయి కాబట్టి హార్ట్ బ్రేక్స్ తగ్గిపోతాయి అన్నమాట, రైట్. ఇంకా గుండె పగిలే విషయాలు ఎన్నో ఉండొచ్చు జీవితంలో, కానీ అన్ని మనకి ఎఫెక్ట్ చెయ్యవు. అండ్ లాస్ట్ వచ్చేసి హోర్డింగ్ మెంటాలిటీ. అంటే ఆస్తులు సంపాదించాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి, తరతరాలకు సరిపోయేంతగా కావాలి, నెక్స్ట్ ఇయర్కి, 5 ఇయర్స్కి, 10 ఇయర్స్కి సరిపోయేంత కావాలి, అందుకోసం నేను ఇంతి చేయాలి, ఇది చేయాలి, ఈ షార్ట్ కట్ తీసుకోవాలి, ఆ షార్ట్ కట్ తీసుకోవాలి అనేసి హోర్డింగ్ మెంటాలిటీ ఉండదు. ఉన్న దాంట్లో ఉండి ఎక్కువ వస్తే ఓకే, కొంచెం కష్టపడి ఎక్కువ వస్తుందంటే పర్లేదు. కానీ దానికోసం మొత్తం జీవితాన్ని ఇచ్చేసి చాంటింగ్ చేసే టైం కూడా లేకుండా, భక్తి చేసే టైం లేకుండా, వేరే వాళ్ళకి హెల్ప్ చేసే టైం లేకుండా జీవితాన్ని ప్యాక్ చేయాలని అనుకోము. భౌతికంగా జీవిస్తే ఏమవుతుందంటే ఎంత తీసుకున్నా సరే తక్కువ అనిపిస్తుంది. ఇంకా సాధించాలి, ఇంకా కావాలి అనేసి అనిపిస్తుంది అనమాట. భక్తిలోకి వచ్చాక లేదు, ఉన్న దాంట్లో ఎలా భగవంతునికి ఇద్దాము, భక్తులకు సేవ చేద్దామనే మెంటాలిటీ ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే గివింగ్ మెంటాలిటీ ఉంటుంది కృష్ణ చైతన్యంలో. భౌతికంగా జీవిస్తే ఏంటంటే హోర్డింగ్ మెంటాలిటీ. ఆ హోర్డింగ్ మెంటాలిటీలో ఏమవుతుందంటే ఎంత సాధించినా సాటిస్ఫాక్షన్ ఉండదు. కానీ భక్తిలో ఉన్న దాంట్లోనే కొంచెం ఇచ్చేస్తే సాటిస్ఫాక్షన్ ఉంటుంది. అంటే మీ దగ్గర 100 రూపాయలు ఉన్నాయనుకోండి, భౌతికంగా జీవిస్తే 100 కోట్లు కూడా సరిపోవు, రైట్. అయినా సరే ఆనందం రాదు. కానీ 100 రూపాయలు ఉన్నాయి కృష్ణ చైతన్యంలో, అందులో 10 రూపాయలు భగవంతుడికి ఇచ్చేసి ఒక సాటిస్ఫాక్షన్ వస్తుంది అనమాట. అరే ఏదో సేవ నేను చేయగలిగాను అనేసి. సో ఆ సాటిస్ఫాక్షన్ ఉంటుంది కాబట్టి ఎక్కువ దాచుకోవాలి, దోచుకోవాలి అనేసి మెంటాలిటీ తగ్గిపోతుంది అనమాట, రైట్. భౌతికంగా ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఇన్సెక్యూరిటీ ఉంటుంది మనకి. ఎప్పుడు కూడా ఏదైనా అయిపోతుందేమో, అందుకని బ్యాకప్ ఎంత ఉండాలి, అంత ఉండాలి అనేసి ఫుల్ ప్లానింగ్ నడుస్తూ ఉంటుంది. ఇక్కడ ఏంటంటే సరే చేయగలిగింది చేద్దాము, మిగతా కృష్ణ చూసుకుంటారనే ఒక ధైర్యంతో ఉంటాం కాబట్టి ఆ హోర్డింగ్ అనేది చెయ్యము. ఉన్న దాంట్లో ఏదన్నా ఇచ్చుకోవాలని చూస్తాము, ఏదన్నా వస్తే కృష్ణ కృప అని అనుకుంటాం. కానీ తప్పుడు మార్గాల్లో వెళ్ళి అతిగా కష్టపడి ఇంకా ఏదో దోచుకోవాలి, దాచుకోవాలి అనేసి మనము చూడమన్నమాట, రైట్. సో దీస్ ఆర్ ద బెనిఫిట్స్ రిలేటెడ్ టు హెచ్ అనమాట. యాక్చువల్గా ఇంకా కొన్ని లెటర్స్ తీస్తా ఉన్నాం అనుకున్నాను, కానీ మా టాపిక్ చెప్పే కొద్దీ చాలా టైం అయిపోయింది. సో మళ్ళీ ట్రాన్స్లేట్ చేయడం కూడా కష్టమవుతుంది. అండ్ ఛార్జింగ్ కూడా 5% ఉంది కాబట్టి నేను ఛార్జ్ చేయలేను ల్యాప్టాప్ని. సో అందుకనే ఐ హ్యావ్ టు ఎండ్ ద క్లాస్ హియర్. సో థ్యాంక్ యూ సో మచ్. శ్రీల ప్రభుపాద్ కీ జయ, శ్రీల గురుదేవ్ కీ జయ, నితాయ్ గౌడ్ ప్రేమానందే, హరి హరి బోల్. హరి 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 కృష్ణ. बोल प्रभु जी हरि हरि హరి बोल బోల్ ప్రభుజీ, ధన్యవాద హరి ప్రణామం. బోల్ ప్రభుజీ. హరి బోల్ ప్రభుజీ, హరి బోల్ ప్రభుజీ. హరి బోల్ చాలా ప్రభుజీ, హరి విషయాలు బోల్ హరి బోల్. హరి చాలా బోల్ చాలా ప్రభుజీ. చెప్పారు హరి प्रभु जी హరి బాగుందండి. कृष्ण प्रभु जी आज हमारे మేడం बहन का పాఠం వస్తే ఉండదు ప్రభు. विशेष करो प्रभु जी प्रे करो प्रभु जी థ్యాంక్ యూ हरि ప్రభు. సూర్యుని వెలుగులో మురిసిపోతున్నారు ప్రభుజీ మీరు. ఆ? స్క్రీన్ షేర్ చేయాలి ప్రభుజీ. ఎక్కడున్నారు ప్రభు మీరు ఇప్పుడు? మా ఇంటి టెరిస్ పైన ఉన్నాను. అవునా, ఏదో ఎండ పడుతుంది మీ మీద.
యా ఎండ పెడుతుంది. ప్రభు హరే కృష్ణ ప్రభుజీ సౌండ్ అడగాలి రావట్లేదు ప్రభుజీ. హరే చాలా కృష్ణ బాగుంది కూడా. ప్రభుజీ. ప్రభుజీ హరే కృష్ణ. ఒక్కరు మాట్లాడండి అన్ని మాటలు. ప్రభుజీ హరే కృష్ణ ప్రభుజీ. హరే మ్యూట్ లో కృష్ణ ఉన్నారు మాతాజీ, చెప్పండి మాతాజీ. ప్రభుజీ ఇప్పుడు 21st కి రాధాకృష్ణ మ్యారేజ్ అది ఉందా ప్రభుజీ? యానివర్సరీ అంటున్నారు, అందులో ఇస్తున్నారు ఇన్స్టాగ్రామ్ లో. రాధాకృష్ణ మ్యారేజ్ యానివర్సరీ అది ఇచ్చారు ప్రభుజీ అలాగే. తెలీదమ్మా నాకు, అంటే నేను ఇస్కాన్ది దీంట్లోనే చూసాను ప్రభుజీ నిన్న. తెలీదు మరి. 21st ఐ థింక్ వరాహ ద్వాదశి అది ఉందని తెలుసు కానీ మిగతా తెలీదు. అదే నిన్న చూపించారు ప్రభుజీ, అందులో అంటే రామ సీత అట్లా కూడా చూపించారు అన్ని. ఓకే ఫైన్, బట్ ఏదన్నా ఈ రోజు మాట్లాడిన టాపిక్ కి రిలేటెడ్ ఏదన్నా హరే మాట్లాడితే హరే బాగుంటది. కృష్ణ ప్రభుజీ. ప్రభుజీ ప్రభు హరే కృష్ణ, మొన్న అది ఒకసారి షేర్ చేయరా ప్రభుజీ ప్లీజ్? అది ఒకసారి స్క్రీన్ షేర్ చేస్తే నేను స్క్రీన్ షాట్ తీసుకుంటాను. ఇందాక ఓకే పాయింట్స్ ది యా ఒకసారి ప్రభుజీ ప్రభుజీ సారీ. కొంతమంది వచ్చాక కృష్ణ కాన్షియస్ అంటే చాలా లేట్ గా దొరుకుతుంది అన్నారు కదా, వచ్చాక కొంతమంది వెళ్ళిపోతారు కదా ప్రభుజీ. వాయిస్ లైక్ దట్ అంటే ఐ మీన్ చాలా టెస్ట్ చేశాక తను వస్తారు అని అన్నారు కదా. లేదు, ఎవరికైతే కొంచెం ఈజీగా వచ్చిందో వాట్ కమ్స్ ఈజీ గోస్ ఈజీ. నిజంగానే కష్టపడిన తర్వాత కృష్ణ చైతన్యం వస్తే వాళ్ళు వదులుకోరు, విలువ తెలుస్తుంది. కొందరికి ఆస్తి బాగా కష్టపడితే వస్తుంది, కొందరికి ఈజీగా వస్తుంది. ఎవరికైతే కష్టపడి సంపాదించుకుంటారో వాళ్ళు తొందరగా పోగొట్టుకుంటారా? ఎవరికైతే ఈజీగా వచ్చిందో వాళ్ళు తొందరగా పోగొట్టుకుంటారా? ఈజీగా ఈజీగా వచ్చిన తొందరగా. సో కొన్నిసార్లు మనం బాగా కష్టపడడం వల్ల, నిజాయితీగా ఉండి చాలా మంచి క్యారెక్టర్ మెయింటైన్ చేశాం కాబట్టి కృష్ణ విల్ బి ప్లీజ్డ్ అండ్ హీ విల్ గివ్ అస్ భక్తి. కొన్నిసార్లు భక్తులు కరుణ చూపిస్తారు, అరే వీళ్ళకి ఇచ్చేద్దాం భక్త అని కృప చూపిస్తారు, దానివల్ల మనకు భక్తి వస్తుంది. కానీ ఆ కృపని మనము మెయింటైన్ చేసుకోలేకపోతాం. రైట్. సో దానివల్ల కూడా అంటే కొందరికి కర్మ ప్రకారము వాళ్ళ క్యారెక్టర్ ప్రకారం కూడా భక్తి రాకపోవచ్చు, కానీ భక్తుడికి అనిపిస్తుంది అరే ఈయనకు కూడా ఇవ్వాలి అనేసి భక్తి, ఆ భక్తుని కృప వల్ల వాళ్ళకి కృష్ణ చైతన్యం దొరుకుతుంది. దాని తర్వాత వాళ్ళు కష్టపడి దాన్ని కాపాడుకోవాలి. గురు కృష్ణ ప్రసాద పాయే భక్తి లతా బీజ్. సో గురువు మరియు కృష్ణ కృప వల్ల మనకి భక్తి లతా బీజం దొరికినప్పుడు దాన్ని వాటర్ పోసి ఆ జంతువులు వచ్చేసి దాన్ని తినేయకుండా ప్రొటెక్ట్ చేసుకోవాలి. కానీ కొందరు ఏంటంటే అంత కృపతో దొరికిన బీజాన్ని కూడా కేర్లెస్గా వెయిట్ చేస్తారనమాట. రైట్. సో మనం చూస్తాం కదా కొందరికి ఎంతో రోజుల తర్వాత నేను అసలు ఈ కృష్ణ ఎప్పుడు దొరుకుతాడు, ఎలా చేయాలి, ఏం చేయాలంటే నాకు దొరికింది అనేసి కొందరు చెప్తారు. కొందరు ఏంటంటే ఏమో మా ఫ్రెండ్ ఇట్లా చెప్తా ఉన్నాడు ఊరికే చేయి చేయి అంటే ఏదో చాంటింగ్ చేయడం స్టార్ట్ చేసినానంట. రైట్. సో కొందరికి కష్టపడితే వస్తుంది, కొందరికి భక్తుల కృప వల్ల వస్తుంది. ఎట్లా వచ్చినా సరే మనం దాని తర్వాత కాపాడుకునే దాన్ని బట్టి కొందరు ఉంటారు, కొందరు పోతారు. బట్ జనరల్లీ కష్టపడి భక్తి వచ్చింది అనుకోండి, జనరల్ పోగొట్టుకోరు. అందరూ పోరు కదా, కొందరే పోతారు కదా. కొత్త మీరు Yeah. అన్నట్టుగా కొంచెం ఈజీగా వచ్చిన వాళ్ళు అంటే ఎక్కువ ప్రాబ్లమ్స్ పెద్దగా లేని వాళ్ళు వెళ్ళినారు, మళ్ళీ ఆ, వెళ్ళిపోయినారు. అయితే వాళ్ళకి అట్లా వచ్చిన వాళ్ళు కూడా వెళ్ళిపోయిన వాళ్ళు మళ్ళీ ఏదో రోజు మళ్ళీ తిరిగి వస్తారు. ఎందుకంటే కృష్ణ వదలరు కదా. ఒక్కసారి చేతులెత్తి హరే కృష్ణ మహామంత్రం చెప్పిన తర్వాత కృష్ణ పట్టేసుకుంటారు. సో నోట్ చేసుకుంటారు వీడు మళ్ళీ తీసుకొని రావాలి పోయినా అనేసి. రైట్. సో ఈ ప్రభుపాద ఉన్నప్పుడు కూడా చాలా మంది వచ్చి వెళ్ళేవారు మల్టిపుల్ టైమ్స్. అంటే వాళ్ళకు కూడా ఉంటుంది ప్రభుజీ ఇంట్రెస్ట్, కానీ ఏదో మాకు టైం లేదు ఇట్లాంటి రీజన్స్ చెప్తారు, మాకు అది కుదరట్లేదు, ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అది అది అంటారు అంతే. అంతే. బట్ సో ఉంటది అన్కాన్షియస్ అంటే ఒక కాన్షియస్ మైండ్ లో ఓకే రావాలి చెయ్యాలి ఆ ఇంట్రెస్ట్ ఉంటది, బట్ బయటకు చెప్పరు నాకు ఇంట్రెస్ట్ ఉంది కానీ అని చెప్పి టైం సో లేదని మాత్రం చెప్తారు. సో వాళ్ళందరికీ ఏం చెప్పాలో దానికోసమే నేను ఇదంతా చెప్తుంది. వాళ్ళకి చెప్పండి నీకు టైం లేదనుకుంటున్నావు కానీ ఈ ప్రాబ్లం ఉంది కదా నీకు, ఈ ప్రాబ్లం దగ్గర నీకు ఏమైనా సొల్యూషన్ ఉందా? లేదు కదా, ఇక్కడే ఉంది ఆ సొల్యూషన్. సో ఆ సొల్యూషన్ కోసం కూడా టైం ఇవ్వట్లేదు అంటే ఇంకా నీ ఇష్టం అనేసి మనం చెప్పేసి వదిలేయచ్చు. అట్లీస్ట్ మనకన్నా సాటిస్ఫాక్షన్ ఉంటుంది, చెప్పాల్సింది చెప్పాను ఇంకా వాళ్ళ ఇష్టం అనేసి. రైట్. సో ఎస్ ప్రభుజీ బాగుంటది చేయి భక్తి, బాగుంటది, రిలీఫ్గా ఉంటది అంటే అందరికీ అది పడది. కానీ వాళ్ళకి ఏ పాయింట్లో వాళ్ళకి తగులుతుందో ఆ పాయింట్ తీసుకెళ్ళి చెప్తేనే వాళ్ళకి భక్తి అనేది వస్తుంది అనమాట. ఓకే. యా ప్రభుజీ కరెక్ట్. చెప్పండి మాతాజీ.
ఇంత లేట్ గా ఎందుకు తెలుసుకుంటాం ప్రభుజీ? ఇంకా ఎర్లీగా ఇంకా అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క టైంలో తెలుస్తుంది కదా భక్తి గురించి. అంటే అది ఎందువల్ల? అంటే కొంతమంది చిన్నప్పటి నుంచి నేర్చుకుంటారు. ఇప్పుడు మేమున్నాము 35 years 38 years అలా నేర్చుకుంటున్నాము. అంటే ఇంత లేట్ గా ఎందుకు తెలుస్తుంది? కొందరికి ఎర్లీగా ఎందుకు తెలుస్తుంది? ఫస్ట్ థింగ్ ఏంటంటే వాట్ ఈజ్ లేట్, వాట్ ఈజ్ ఎర్లీ. ఈ శరీరంలో 30 ఏళ్ళు వచ్చాయని అనుకుంటున్నారు, కానీ మేబీ ఇది మీది ఫస్ట్ హ్యూమన్ లైఫ్ అయి ఉంటుంది. అండ్ వేరే వాళ్ళు ఎవరైతే చిన్నగా స్టార్ట్ చేశారో వాళ్ళది 10 హ్యూమన్ లైఫ్స్ తర్వాత వాళ్ళు స్టార్ట్ చేశారేమో. సో ఏది లేటు ఏది ఎర్లీ అని మనకి ఎట్లా తెలుసు? ఏదో ఈ శరీరంలో ఉండే వయసును బట్టి మాట్లాడుతున్నారు, కానీ ఎన్ని జన్మలు తీసుకున్నారు, ఎన్ని మానవ శరీరాలు తీసుకున్నారో ఆ లెక్క తెలియదు కదా మనకి. రైట్? సో మనం అనుకుంటాము ఎర్లీగా అని లేట్గా అనేసి, బట్ యాక్చువల్గా బెస్ట్ థింగ్ ఏంటంటే కరెక్ట్ కృష్ణ అనుకున్న టైంకే మనం వచ్చాము, దిస్ ఇస్ ద రైట్ టైం అని అనుకోవాలి. ఎవరైతే చిన్నప్పుడే స్టార్ట్ చేస్తారో వాళ్ళు పాస్ట్ లైఫ్లో కూడా భక్తి చేసిన వాళ్ళు ఉంటారు. 6th చాప్టర్లో అర్జున అడుగుతారు కదా, ఒకవేళ భక్తి పూర్తిగా చేసుకోలేకపోతే ఎట్లా, వాళ్ళ డెస్టినేషన్ ఏంటంటే భక్తుల కుటుంబాల్లో లేదా మంచి ఫ్యామిలీస్లో పుడతారు, చిన్నప్పటి నుంచే వాళ్ళకి భక్తి రావచ్చు అనేసి అవన్నీ మనం మాట్లాడుకుంటాం కదా, రైట్? 6th ఎస్ చాప్టర్లో. సో ఎవరైతే తొందరగా స్టార్ట్ చేశారో మేబీ వాళ్ళు పాస్ట్ లైఫ్లో ఆల్రెడీ భక్తి చేశారు కొంచెం, కాబట్టి ఇప్పుడు తొందరగా స్టార్ట్ చేశారు. మనం ఏంటంటే పాస్ట్ లైఫ్లో అంతగా చేయలేదు కాబట్టి కొంచెం లేట్ స్టార్ట్ చేసాం అనుకోవాలి. దట్ ఈస్ ద బెస్ట్ వే టు హ్యావ్ ఇట్. లేకపోతే అయ్యో టైం అయిపోయింది ఇంత లేట్ వచ్చాను, అది కూడా ఒక రకమైన మాయ అన్నమాట. సరే లేట్గా వచ్చావు, మరి లేట్గా వచ్చిన తర్వాత కూడా టైం వేస్ట్ చేయొద్దు కదా. నీకు నిజంగానే లేట్ వచ్చావనే ఫీలింగ్ ఉంటే టైం వేస్ట్ చేయొచ్చు కదా. ఇప్పుడు పొద్దున్నే నేను 4 గంటలకు లేద్దాం అనుకుంటా, 5 గంటలకు లేచాను, గంట లేట్ లేచాను. ఆ లేచిన తర్వాత కూడా అబ్బా 4కి లేస్తే ఎంత బాగుండేది అనేసి ఆలోచించాను అనుకోండి, ఇంకో 5 నిమిషాలు వేస్ట్ చేసినట్టే కదా. ఆల్రెడీ గంట లేటు, మళ్ళీ 5 నిమిషాలు లేటు. సో అందుకనే లేట్గా స్టార్ట్ చేశానని ఫీలింగ్ ఉంటే మీరు ఇంకా సీరియస్ అవ్వాలి. లేదు లేట్గా వచ్చాననే ఫీలింగ్ వస్తుంది అనుకోండి, దెన్ యు ఆర్ యాక్చువల్లీ వేస్టింగ్ మోర్ టైం అనమాట. లేట్ ఎర్లీ అనే టాపిక్ పక్కన పెట్టేసి వచ్చింది కదా చేసుకుంటూ ముందుకెళ్దాం అనేసి వెళ్ళిపోండి. ఎస్ అశోక్ ప్రభు, అశోక్ కుమార్, మీరు హ్యాండ్ రైస్ చేశారు. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాద ప్రణామం ప్రభుజీ. ఈ రోజు ప్రభు. ఈ రోజు టాపిక్ లో హెల్త్ గురించి చెప్పారు కదా ప్రభుజీ. మ్మ్. భక్తిలో వచ్చిన తర్వాత కూడా మ్మ్. హెల్త్ విషయం అనేది ఇంకా ప్రాబ్లమ్స్ పెరుగుతున్నాయి కొంతమందికి. మ్మ్. ఎగ్జాంపుల్ డయాబెటిక్ పేషెంట్ షుగర్ తీసుకోకూడదు, స్వీట్స్ ఎక్కువ తీసుకుంటారు, ఆయిల్ తీసుకోకూడదు, ఆయిల్ ప్రసాదం అని ఎక్కువ తీసుకుంటుంటారు. మ్మ్. ఈరోజు అంటే భక్తిలోకి వచ్చిన తర్వాత హెల్త్ అనేది ఇంప్రూవ్మెంట్ అవుతుంది అంటున్నారు కదా, అది ఒక్క విషయం నాకు కొద్దిగా క్వశ్చన్ అంటే మార్క్. డయాబెటీస్ ఉండేవాడు స్వీట్స్ ఎందుకు తింటున్నాడు ప్రభు? ప్రసాదం అని తింటున్నారు, ప్రసాదం తీసుకోవచ్చు కదా అని. ఎవరు చెప్పారు డయాబెటీస్ ఉంటే ప్రసాదం అనేసి స్వీట్లు కూడా తినాలనేసి? తీసుకుంటున్నారు ప్రభుజీ, అది అది చూస్తున్నాం అన్నమాట. అది సెన్స్ గ్రాటిఫికేషన్ ప్రభు. వాళ్ళు భక్తిలో ఉన్నారు కానీ, అంటే ఇస్కాన్లో ఉండడం అంటే భక్తిలో ఉండడం కాదు ప్రభు. ఎస్ ప్రభుజీ. రైట్? కృష్ణ చైతన్యం అంటే ప్రతి క్షణము కృష్ణ చైతన్యం ఉండడం కానీ కృష్ణ చైతన్య సంఘంలో ఉండడం కాదు. సో డివోటీ అంటే హూ ఆల్వేస్ డివోటెడ్ టు ద లార్డ్, కానీ జస్ట్ డివోటీ డ్రెస్ వేసుకున్నాడు కాదు. సో నిజంగానే ప్రసాదం అంటే విలువ ఉండేవాడు, ప్రసాదం స్వీట్ అయినా హాట్ అయినా ప్రసాదమే కదా. సో భగవంతుడు మనకి మత్తః స్మృతిర్ జ్ఞానం అపోహనం చ, జ్ఞానం ఇస్తాడు, గుర్తుపెట్టుకునే శక్తి, మర్చిపోయే శక్తి ఇస్తాడు. సో అట్లెట్లా మర్చిపోతాం? మనకి డయాబెటీస్ ఉంది కాబట్టి స్వీట్ తినకూడదు అనేసి ఎట్లా మర్చిపోతాం? రైట్? గుర్తుపెట్టుకోవాలి కదా. సో కృష్ణ చైతన్యంలో ఉంటే మనకు గుర్తుంటుంది, ఇది నా హెల్త్కి మంచిది కాదు, డయాబెటీస్ పెరిగితే నేను సేవ చేయలేను కదా. సో ఇది తెలుసుకోకుండా నేను తింటున్నాను, ఆయిలీ ఫుడ్ తింటున్నాను, నా హెల్త్కి బాగాలేదు అని అంటే సమ్వేర్ నేను కృష్ణ చైతన్యంలో కూడా ఇంద్రతృప్తి చేస్తున్నాను ప్రసాదం పేరుతో. సో ప్రాబ్లం డివోట్ ఇది, కృష్ణ చైతన్యంది కాదు. ఓకే, ఓకే, థ్యాంక్ యూ ప్రభుజీ. రైట్.